రామాయణంలో ఉండేటటువంటివి పాత్రలు కావు, వ్యక్తులు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పాత్ర అంటే నటన, కల్పిత గ్రంథము అని గుర్తు. వ్యక్తి అంటే యథార్థము. అందుకే వాటికి ఇతిహాసములని పేరు. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇంకొకలా జరగలేదు, అలాగే జరిగినది, పరమసత్యం. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి, భారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి తప్ప ఆయన వేరు, ఆ గ్రంథం వేరు కాదు. అందులో వాళ్ళు కూడా ఒక వ్యక్తిగా నిలబడి సమాజానికి చెయ్యగలిగినటువంటి సేవ చేసిన వారై ఉంటారు. వ్యాసుడు చిరంజీవి, ఇప్పటికీ వ్యాసుడు ఉన్నారు. అందుకే మహాపురుషుడు అని నిర్ణయం చేసినప్పుడు ఎవరు వ్యాస దర్శనం పొందారో వాళ్ళకి విశేష స్థానాలు ఇస్తూ ఉంటారు. మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు, భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు. శంకర భగవత్పాదులు వ్యాస దర్శనం పొందడం కాదు, వ్యాసుడు శంకరులతో బ్రాహ్మణ రూపంలో వాదించాడు. వ్యాసుడిగా వచ్చారనుకోండి, శంకరాచార్యుల వారు వాదించారు. అంత శంకర భగవత్పాదులైనా వ్యాసుడు కనపడితే నేల మీద పడి నమస్కారం చేసి మౌనంగా ఉంటారు. ఎందుకంటే వ్యాసుడి ముందు మాట్లాడడానికి ఏం ఉండదు. శంకరులు మాట్లాడారని, ఆయన బ్రహ్మసూత్ర భాష్యం గొప్పతనం తెలుసుకోవాలని వ్యాసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మాట్లాడుతుంటే ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యపోయారు. ఎవరు శంకర భగవత్పాదులతో ఇలా మాట్లాడగలిగిన వారు? పద్మపాదాచార్యుల వారు గ్రహించారు. ఓ శంకర శంకర సాక్షాత్, శంకరాచార్యుల వారు పరమశివుడు, వ్యాసో నారాయణ స్వయం, ఆయనే ఇదిగో బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కింకర కింకరోమ్యహం, కింకరులం మేమేం చేయగలం, ఇలా చూస్తున్నాం అన్నారు. శంకరాచార్యుల వారు గమనించారు, వచ్చిన వారు వ్యాసుల వారు. నేల మీద పడి నమస్కారం చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాసుల వారు అడిగారని శంకరాచార్యుల వారు ఇంకొంతకాలం శరీరంలో ఉండడానికి ఒప్పుకున్నారు. శంకరులు మరికొంతకాలం శరీరంలో ఉండడానికి కారణం వ్యాసుల వారు అడగడం. సుందరకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతుంటే మైనాకుడు ఎప్పుడు పైకి లేవడు, ఎందుకంటే పైకి వస్తే రెక్కలు తరిగేస్తాడు ఇంద్రుడు, భయం, సముద్రంలో ఉంటాడు. అటువంటి వాడు హనుమ వెళ్ళిపోతుంటే అయ్యో వీళ్ళ నాన్నగారు వాయుదేవుడు నాకు సహాయం చేశారు, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం ఈ జాతి సంస్కృతి, అందుకని ప్రత్యుపకారం చెయ్యాలి. పైకి లేచి నిపత్యమవసృంగేషు విశ్రమస్వ యథాసుఖం అన్నాడు. కాసేపు నా పర్వతం మీద వాలవయ్యా, కొద్దిగా తేనె పుచ్చుకో, 2 పళ్ళు తిను, విశ్రాంతి తీసుకో, తర్వాత వెళ్ళు అన్నారు. హనుమ ఏమైనా వాలారా? వాలలేదు. ఓ పండు తిన్నారా? తినలేదు. కాస్త తేనె తాగారా? తాగలేదు. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్థాతవ్యభిహాంతరే అన్నారు. ఒక్కసారి ఇలా చెయ్యేసి, నాయనా నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నువ్వు భోజనం పెట్టినట్టే నేను తిన్నట్టే. రామచంద్రమూర్తి కోదండము నుండి వినిర్ముక్తమైన బంగారు బాణం ఎలా వెడుతుందో అలా వెడతానని ప్రతిజ్ఞ చేశాను. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చీ తత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మయాం అనేనైభివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యమేష్వామి సహసీతయ అన్నారు బయలుదేరినప్పుడు. రాముడి ధనస్సు నుండి విడువబడినటువంటి బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నారు. బాణము మధ్యలో ఆగుతుందా? ఆగదుగా, నేను ఆగకూడదుగా. అందుకని నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఒక్కసారి ఇలా చెయ్యి వేసి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినంత మాత్రం చేత వెనక ఇంద్రుడు వచ్చాడు. మైనాకుడు అనుకున్నాడు నా రెక్కలు తరిగేస్తాడు, పోతే పోయి. అటువంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాను, చాలు. ఆయనన్నాడు వచ్చినటువంటి ఇంద్రుడు, అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం, హనుమ వంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇవ్వడానికి రెక్కలు పోయినా పర్వాలేదని పైకొచ్చావు కనుక నీ రెక్కలు తరగను. తిష్ట సౌమ్య యథాసుఖం, సంతోషంగా ఉంది, వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇస్తానన్నంత మాత్రం చేత మైనాకుడి యొక్క రెక్కలు నిలబడ్డాయి. రామకార్యం మీద వెడుతున్నటువంటి వానరులు వేళ దాటిపోయిందని ప్రాయోపవేశం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడి అక్కడ కూర్చుని అనుకోకుండా రామకథ చెప్పుకుంటున్నారు. వాళ్ళు
ఎక్కడ అయోధ్య, ఎక్కడ కోసల దేశం, ఎక్కడ దశరథ మహారాజు గారు, పిల్లలు లేకపోవడం ఏమిటి, పిత్రకామిష్టి చేయడం ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం ఏమిటి, పెద్దవాడు రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడవడం ఏమిటి, రాత్రికి రాత్రి యవరాజ్య పట్టాభిషేకాన్ని అడ్డుకుని కైకమ్మ తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడగడం ఏమిటి, దశరథ మహారాజు గారు అంగీకరించడం ఏమిటి, సీతాలక్ష్మణ సహితుడై రామచంద్రమూర్తి అరణ్యవాసానికి రావడం ఏమిటి, రావణుడు సీతమ్మని అపహరించడం ఏమిటి, తర్వాత అరణ్యంలో వచ్చిన రాముడికి సుగ్రీవుడితో స్నేహం సంధి ఏర్పడడం ఏమిటి, ప్రత్యుపకారంగా వాలిని చంపి రాజ్యం ఇచ్చినందుకు సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానర సమూహాన్ని పంపడం ఏమిటి, దక్షిణ దిక్కుకు మనం రావడం ఏమిటి, తిన్నగా వెళ్ళి బిలంలో చిక్కుకోవడం ఏమిటి, వేళ దాటిపోవడం ఏమిటి, వెనక్కెళ్ళడానికి భయం వేయడం ఏమిటి, ప్రాయోపవేశం చేయడం ఏమిటి అన్నారు వాళ్ళు. వాళ్ళు అనుకోకుండా రామకథ చెప్పారు. సంపాతి విన్నాడు. రెక్కలు కాలిపోయాయి, తెగిపోలేదు. తెగిపోతే పోనీ మళ్ళీ అంటుకుంటాయి అనుకోవచ్చు. కాలిపోయాయి సూర్యరశ్మికి, అందుకని కాలిపోయిన రెక్కలికి రావు. వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు జటాయువు గురించి ఓ మాట అన్నారు. జటాయువు అడ్డొస్తే రావణుడు సంహరించడం ఏమిటి అన్నారు. ఎవడు రానా సోదరుడి పేరెత్తినవాడు, జటాయువు మరణించాడా, నన్ను తీసుకెళ్ళండి సముద్రంలో తర్పణిస్తానన్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన తర్పణలు ఇచ్చిన తర్వాత తమని చంపేయడానికి వచ్చింది ఆ పక్షి అనుకున్నారు. ఒరే చచ్చిపోదామని కూర్చున్న వాడికి చంపేస్తే భయం ఏమిట్రా, తీసుకురండి అన్నారు. అంటే పాపం వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని లేదు, చచ్చిపోవడం తప్ప మార్గం లేదు. అప్పుడు సంపాతి అడిగాడు, ఎందుకు చచ్చిపోతున్నారు మీరని అడిగాడు. సీతమ్మ జాడ తెలియలేదు, సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది, వెనక్కెడితే చంపేస్తాడు, మేమే చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఆయన అన్నాడు, మాకు దూరదృష్టి ఉంది, నన్ను ఆ పర్వత శిఖరం మీద కూర్చోపెట్టండి అన్నాడు. కూర్చోపెడితే ఆయన ఇక్కడి నుంచి చూశాడు. అక్కడి నుంచి చూస్తే కాంచన లంకలో సీతమ్మ కనపడింది. ఉంది సీతమ్మ లంకాపట్టణంలో, మీలో ఎవరైనా సముద్రాన్ని దాటి వెళ్ళగలిగితే కనపడుతుంది అన్నాడు. వానరులందరూ సంతోషపడ్డారు. కాలిపోయిన రెక్కలు సంపాతికి తిరిగి వచ్చేసాయి. రామకార్యం మీద వెడదామనుకున్న వాడికి, రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి ఒక పండు తినవయ్యా, కాస్త తేనె తాగవయ్యా అంటే ఆయన తాగకపోయినా ఉన్న రెక్కలు నిలబడ్డాయి. భగవద్భక్తుడైన వాడు ఇంటికొచ్చి ఆతిథ్యం తీసుకుంటే పరమేశ్వరుడు పరమ ప్రసన్నుడవుతాడనడానికి వాంగ్మయంలో ఇంతకన్నా తార్కాణం ఎక్కడుంటుంది. కాబట్టి భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం అంతా ఎక్కడుందంటే, రామాయణాదులు చదివితే అరే మనం భగవత్ కార్యంలో ఎందుకు పాల్గొనాలి, భగవత్ కార్యానికి మనం కూడా ఎందుకు భుజం పట్టాలి అన్నది జీవితంలో అర్థమవుతుంది. అటువంటి వాటిని ప్రతిపాదించడం కోసమే సమస్త కావ్యములు మనకొచ్చాయి. అందుకే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, త్యాగేనైకే అమృతత్వమానసు. నువ్వు ఏదైనా నీదిగా ఉంచేసుకోవాలి అనుకుంటే దానికి మార్గం ఇక్కడ దాచుకోవడం వల్ల ఉండదు. ఏదో నా దగ్గర కొంత డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బంతా నాదిగానే ఉండిపోవాలి అని నేను అనుకున్నాను అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బీరువాలో పెట్టి దాస్తే ఆ డబ్బు నాదవదు. ఎందుకని అంటే ఏదో ఒకనాడు శరీరం ఒరిచిపెట్టాలి. నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి. ఎప్పుడో అప్పుడు వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. శరీరమే రాదు, ఆఖరికి ఇది కూడా కట్టెల మీద కాలిపోతుంటే కల్లరి బొమ్మయవు కాయమ్ములొల్లా అద్దె కొంపల పోలువా భోగమొల్లా ఇంటి దొంగల పోలు కొడుకులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుండంగముది అంగనగుది అంటారు మానస పూజలు. కాబట్టి తనతో వచ్చేది ఏదీ లేదు, కానీ తన దగ్గర ఉన్న దాంట్లో కొంత దానం చేసిన వాడున్నాడే, వాడికి మాత్రం వాడిది వాడిదిగానే ఉంటుంది. ఎందుకంటే పుణ్యంగా మారింది, అది వాడితో వస్తుంది. నా ఒంట్లో బలం ఉంది, అబ్బో ఎక్కడ మచిలీపట్నం ఎందుకు వచ్చింది, ఇప్పుడు వెళ్ళడం ఎందుకు, ఉపన్యాసాలు ఎందుకు, ఇంట్లో కూర్చుంటే పోదా అంటే హాయిగా ఉంటుంది. నా ఇంట్లో నాకు జరిగినట్టు పై ఊళ్ళో ఎందుకు జరుగుతుంది, పరమ ప్రశాంతంగా నడిచిపోతుంది. కానీ ఓ 20 ఏళ్ళు పోయిన తర్వాత అయ్యో భగవత్ కథ చెప్తాం అనుకున్నాను అనుకోండి, ఓపిక ఉంటుందా? అప్పుడు ఉండదు. ఓపిక నీ ఒంట్లో ఉండగా
దాని కొరకు వెచ్చించి చెప్పిన 2 గంటలు ఏదుందో అదే నీ వెంట వస్తుంది. కురుపుణ్య మహోరాత్రం, రాత్రిం బవళ్ళు చీ పుణ్యం, లేకపోతే మళ్ళీ శరీరం వస్తుందన్న నమ్మకం ఎక్కడుంది? దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చిరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్ వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. నేను నా ఒంట్లో ఓపికని భగవంతుడి కొరకు ఖర్చు చేస్తే పుణ్యంగా మారి నా వెంట వస్తుంది. నా దగ్గర ఉన్న డబ్బులో కొంత దానం చేయాలి, అంతా ఇచ్చేయమని శాస్త్రాలు కూడా చెప్పాలి, ఆ పిల్లలు కొంచెమని చెప్పాయి. కొంత దానం చేస్తే పుణ్యమైన నా వెంట వస్తుంది. నా ఒంట్లో బలాన్ని ఇక్కడే జాగ్రత్తగా దాచుకుంటే కాలమునందు హరించిపోతుంది. నా డబ్బుని తీసుకెళ్లి దాస్తే నా వెంట వచ్చేది ఉండదు. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు, వెళ్ళిపోయినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగపూడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌను. తేనె జుంటీగలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతకకర్త. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనె తెచ్చి మైనపు గదులు కట్టి అందులో దాచుకున్నటువంటి తేనెటీగ పట్టంతా బాగా తేనెతో నిండిందన్న తర్వాత ఎవడో వచ్చి పొగ పెట్టి తేనెటీగల్ని తరిమి తాను పట్టుకుపోతాడు. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. దాచుకుందాం 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 అంటావు, దాచుకున్నది నీతో వచ్చేది కాదు. ఇది భారతీయ సంస్కృతి. గురువులు చెప్పిన మాటలు సింహనాదం. అందుకే భగవాన్ రమణులు అంటారు, అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తాయి, వాటికి ఏం ప్రయోజనం ఉండదు. సింహం ఒక్కసారి గర్జిస్తుంది అరణ్యంలో బయలుదేరి, అంతే అన్ని జంతువులు పారిపోతాయి. సింహ గర్జన గురువు యొక్క వాక్కు. గురువు యొక్క వాక్కు వినపడితే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనలన్నీ పారిపోతాయి. మనిషిగా ఎందుకు బ్రతకాలో అర్థమవుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, పట్టుపురుక్కి మల్బరీ ఆకులు తెచ్చి వేస్తారు, బాగా తినిపిస్తారు, విశేషంగా తింటుంది. తిని 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 పట్టు దారాన్ని తన నోట్లోంచి వదిలి తన చుట్టూ గూడు కట్టుకుంటుంది. కట్టుకుని మెత్తగా ఉందని అందులో పడుకుంటుంది. పడుకున్నది నిద్రపోతుంది. ఒకసారి నిద్రపోయిందా ఇక మళ్ళీ పట్టుపురుగు మల్బరీ ఆకు తినదు, ఇక పట్టుదారం చుట్టదు. అందుకని ఏం చేస్తారంటే లోపల పురుగు అవసరం లేదు, దారం కావాలి. ఇప్పుడు దారం ఒకటి తీయడం ఎలా? కొయ్యడం కుదరదు, లోపల పురుగుంది. అందుకని మరుగునీళ్లు పెట్టి ఈ పట్టుకాయల్ని తీసుకెళ్లి మరుగునీళ్లలో పడేస్తారు. అది నిద్రలో ఉన్నది గులిక్కి పళ్ళేస్తుంది లోపలికి మరుగునీళ్లు రాగానే. బయటికి వెళ్ళిపోదామని చూస్తుంది, తాను కట్టుకున్న పట్టుకాయే దానికి అడ్డు, అందులోనే మరణిస్తుంది. పట్టు దారం తీసేవాడు రాట్నానికి పెట్టి యువతల వైపు తిప్పి పట్టుదారం అంతా తీసి పట్టుకాయని తీసి బుట్టలో పారేసి పురుగుల్ని పందులకేస్తారు. పట్టుదారం బతికున్నంత కాలం చుట్టుకు లోపల పడుకున్న పట్టు పురుగు ఏం సంపాదించుకుంది? బలవన్మరణం తప్ప. ఒకరికి ఇచ్చిన వాడెవరున్నాడో వాడు అమృతమూర్తి అయ్యాడు. త్యాగేనైకే అమృతత్వమానసు. ఇది ఈ జాతి గొప్పతనం, ఇది ఈ దేశ సంస్కృతి. అందుకే ఈ జాతీయందు ఒకరికి పెట్టడమే తప్ప తాను దాచుకోవడం, తాను తినడం గొప్పగా చెప్పబడలేదు. ఎవడు దాచుకున్నాడో, ఎవడు 10 మందిని కొట్టి తెచ్చాడో వాడు చివరికి పాడైపోయాడు. రావణ కథైనా అంతే, దుర్యోధన కథైనా అంతే. ఎవడు ఇలా పెట్టాడో వాడు మాత్రం జీవితంలో అన్నిటినీ పొందగలిగాడు. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం ఏది అంటే కనకధార. ఎందుకు కనకధార చేశారంటే, ఈ జన్మలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి ఒకరికి పెట్టుకోవడం అన్నది ఎంత అవసరమో తెలుసుకుని బతుకు. ఇలా పెట్టనిది వచ్చే జన్మలో ఇలా పెట్టే చెయ్యి కాలేదు, ఇలా పెట్టలేదు కనుక ఇలాగే ఉంటుంది చెయ్య. జాగ్రత్త సుమా. బ్రహ్మచారిగా ఉండి ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. ద్వాదశి నాడు ఉపవాస విరమణం చెయ్యాలి అంటే ఉసిరికాయ నోట్లో వేసుకోకుండా పారణ చేయకూడదు. అందుకుని అన్నం దొరుకుతుందో దొరకదో ఆయన ఉసిరికాయ తెచ్చి ఏకాదశి నాడు ఇంట్లో పెట్టుకున్నాడు. అంతకు ముందే పెట్టాడు, అది ఎండిపోయింది.
ఆయన పాపం ఎక్కడికో వెళ్ళాడు, ఏమైనా దొరుకుతుందేమో తెచ్చుకుందాం తినడానికి. ఈయన శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉన్నారు, వెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడు, గృహస్థు అన్నం పెట్టాలి. ఏముంది పాపం, ఇంట్లోకి పరిగెత్తింది, ఇల్లంతా చూసింది, ఏమీ లేదు. పిచ్చి తల్లి ఎంతో బాధపడి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, అయ్యో శంకరుల వంటి తేజోమూర్తి అయిన బ్రహ్మచారి ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటున్నాడు, ఏమీ పెట్టలేకపోతున్నాను. గబగబా వెళ్ళి ఓ ఉసిరికాయ భర్త తెచ్చి దాచింది తెచ్చి ఆయన చేతిలో వేసి శంకరులు కనకధార చేశారు. లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారి ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే స్త్రియం దిశతు సాగర సంభవాయాః. అమ్మో, ఇన్ని రహస్యాలు దాచారో ఆ స్తోత్రంలో. నిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యైః. దిగ్గస్థిభిః కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలిచారు. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కనకధార శక్తి కనకధార. లక్ష్మీదేవి కనపడింది. శంకర, స్తోత్రం చాలా గొప్పగా చేశావు, ఇవ్వను. ఎందుకో తెలుసా? ఈ బ్రాహ్మడి గత జన్మలో ఇలా పెట్టింది లేదు. ఎలా ఇమ్మంటావు? ఇంత పుణ్యం ఉంటే దాన్ని అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తా. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ పల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అసలు చేసిన పుణ్యమేముంది? ఏమీ లేదు. ఇలా పెట్టింది లేదు, ఎలా ఇమ్మంటావు? ఇవ్వడం కుదరదు. అలా అంటావేమ్మా, నువ్వివ్వకపోతే ఎవరిస్తారు? ఇవ్వవలసిందే అన్నారు శంకరుడు. అని ఊరుకున్నారనుకుంటున్నారా? అద్భుతమైన మాట వాడారు ఆ స్తోత్రం. లక్ష్మీదేవి అంతటిది పరవశించిపోయిందంటే ఆ స్తోత్రానికి. అందుకే ఇప్పటికే లక్ష్మీ కటాక్షం కనకధార చేస్తే ఆయన అన్నారు, ఎవరనుకుంటున్నావమ్మా ఈ బ్రాహ్మణి? విహంగ శిశవ్విషణ్ణి దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ అన్నారు. నయనాంబువాహ. నీ కడగంటి చూపుతోటి ఆవిడ దరిద్రాన్ని కోటవగలవారయ్యమ్మా. ఆవిడ ఏ పుణ్యం చేయలేదంటావా? విహంగ శిశవ్విషణ్ణే, పక్షి పిల్ల. ఆవిడ మీద నీ కోపం ఏమిటమ్మా? పక్షి పిల్ల అన్నం ఎందుకేం? పక్షి అనకూడదా? మనిషి కదా, పక్షి పిల్ల ఏమిటి? అంటే పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, పావులకు కోపం ఎక్కువ, రాక్షసులకు క్రోధం ఎక్కువ. సరే, నాబోటిగాడికి అన్నీ ఎక్కువ. కాబట్టి అది పక్షి, అసలే ఆకలి. పక్షి పిల్లకి మరీ ఆకలి. అందుకని అది లేచిన దగ్గర నుంచి కోకో 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 అంటూ ఉంటుంది. తల్లి తెచ్చేదో నోట్లో పెడుతుంటుంది. పోని ఎగిరి తెచ్చుకోగలదా? తెచ్చుకోలేదు. కడుపులోనా ఆకలి. పెద్దవాళ్ళు అమ్మ ఆకలేస్తోందమ్మా, అన్నం తిని వారం రోజులైందమ్మా అన్న మనసు కరగచ్చు, కరగకపోవచ్చు. కానీ ఒక చిన్న పిల్ల ఏడుస్తూ కళ్ళ వెంట నీళ్లు చారికలు కట్టి చేతులు ఉనికిపోతూ, బాబాయ్ ఇంకా నిలబడలేను, అన్నం తిని 3 రోజులు అయిపోయింది, చిన్న రొట్టె ముక్కైనా పెట్టండి బాబాయ్ అంటే పెట్టకుండా ఉండగలమా? పిల్ల ఏడిస్తే తట్టుకోలేము, మనమైనా మానేసి పెట్టేస్తాం. పక్షి పిల్లమ్మా బ్రాహ్మణి, ఆవిడికి పెట్టనంటావేటమ్మా? మామూలుగా మేము మనుష్యులం చిన్నపిల్ల ఏడిస్తే అన్నం పెడతాం. లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. లోకాధినాథుడైన విష్ణువుకి భార్యవి, మా అమ్మవి, 3 లోకములు కన్న తల్లివి. అటువంటి తల్లివి నీలమేఘశ్యామ నివెతండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మా కనీక ధనము.
నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనం అని నృసింహ శతకకర్త అమ్మవారిని స్తోత్రం చేస్తాడు. అమ్మా నువ్వు మాకు అమ్మ, శ్రీమన్నారాయణుడు తండ్రి అంటాడు. అటువంటి తల్లివి బ్రాహ్మడి గత జన్మలో ఇలా పెట్టలేదంటామే. ఈ జన్మలో తినడానికి లేకపోతే ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించడానికి తినడానికి ఉసిరికాయ ఒకటే ఉంది. ఆ ఒక ఉసిరికాయ నా చేతిలో వేసేసింది. ఇది చాలదా? ఈ పుణ్యం చాలదా? కురిపించలేవా? ద్రవిణాంబుధార, బంగారు ధార కురిపించన్నారు. అదే కనకధార. అంబుధార మేఘం నుంచి పడినట్టు ద్రవిణ అంబుధార బంగారాన్ని కురిపించమన్నారు. అమ్మవారంది, శంకరా అసలు నువ్వు అడిగినందుకు ఎప్పుడూ కురిపించను. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? తాను ఇలా పెట్టని కారణం చేత దరిద్రంలో ఉన్న మనుషులు ఏ స్తోత్రం చేస్తే దరిద్రం పోతుందో అటువంటి స్తోత్రం రావాలంటే నీ నోటి వెంటే రావాలి. నీ చేత ఆ స్తోత్రం చేయించి అనుగ్రహిద్దామని ఆగాను. నీ వంటి వాడి చేతిలో ఒక్క ఉసిరికాయ పడింది చాలు. పాత్రత నెరిగి దానం. మహాత్ములు నరం సాక్షాత్తు శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. నీ చేతిలో ఉసిరికాయ చాలదా? 1:40 నిమిషముల సేపు బంగారు ఉసిరికలు కురిపించింది అమ్మవారు. ఇప్పటికీ ఉంది ఇల్లు కేరళలో, స్వర్ణతమనాయని. కాబట్టి పెట్టి ధన్యుడవు కా, దాచుకుని ధన్యుడవు కావులు. ఇది ఈ జాతి సంస్కృతి. అందుకే రామాయణంలో బాలకాండలో అయోధ్యానగరాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా మృష్టో నానులిప్తాంగో నాప్యనంగద నిష్కదృక్ నా మృష్టభోజీ నా తాత అనంగద నిష్కదృక్ నా హస్తాభరణో నాపి దృశ్యతే నాప్యనాత్మవాన్ అంటారు. అక్కడ ఉండే ప్రజలు ఎటువంటి వాళ్ళు? నా కుండలి, కుండలాలు పెట్టుకోని వాడు లేడు. నామకుటి, తలపాగా పెట్టుకోని వాడు లేడు. నాస్రగ్వి, మెడలో పులహారం వేసుకొని వాడు లేడు. పులహారం ఏదో తను వేసుకోవడం కోసమని పులహారం గుర్తు చేయడం కాదు. సభల్లో పులహారం చెప్పేటటువంటి వాడికి వెయ్యడం సభ సంస్కృతి. ఎందుచేత అంటే అందులోంచి మంచి మాటలు వస్తున్న కంఠం కాబట్టి దాన్ని పూలదండ చేత భూషింపచేస్తే సభా నిర్వహణ చేసిన వాళ్ళకి సభా నిర్వహణ తెలిసి సంస్కృతి ఉన్నవాళ్ళు అని పిలుస్తారు. అందుకని అందులో వైక్లభ్యం వస్తే దిద్దాలి. అంతేకాని ఊరుకునిగే ఉపన్యాసం చెప్పకూడదు తప్ప ఏదో పూలదండ సంతోషం కొద్దీ అడిగి వేయించుకున్నారనుకోకూడదు ఎవరైనా అలా ఒకవేళ జ్ఞాపకం చేస్తే. కాబట్టి నాస్రగ్వి, పూలదండ లేనివాడు, నాల్పభోగవాన్, అల్పభోగం లేనివాడు లేరు. నా హస్తాభరణం, చేతికి ఆభరణం లేనివాడు లేడు. నా మృష్టో, చక్కగా అభ్యంజన స్నానం చెయ్యని వాడు లేడు. నానులిప్తాంగో, అంగరాగములు రాసుకోనివాడు లేడు. నా ప్యనంగద నిష్కదృక్, మంచి ఆభరణాలు పెట్టుకోనివాడు, అనులేపనాలు చేసుకోనివాడు. నా మృష్టభోజీ, కడుపు నిండా మంచి మంచి పదార్థాలతో భోజనం చెయ్యనివాడు. నా దాత, ఇంకోడికి అన్నం పెట్టని వాడు. అందుకే కుటుంబీ అంటుంది. కుటుంబీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను మా ఆవిడ అన్నం తింటే దాన్ని కుటుంబంతో అన్నం తిన్నాడు అని పిలవరు. 10 మంది తింటే ఆ రోజున అన్నం తిన్నాడు అని పిలుస్తారు. ఐశ్వర్యానికి కారణం ఎక్కడుంటుంది అంటే 10కి తక్కువ కాకుండా ఇంట్లో విస్తళ్ళు లేస్తున్నాయా? ఏ 10 మంది అని అడిగారు. తాను, తన భార్య, తన తల్లి, తన తండ్రి 4, 2 కొడుకులు 6, 2 కోడళ్ళు 8, పెళ్లి కాని కూతురు ఇంట్లో ఉంటే కలుపుకొని 9, అతిథి 10. అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు. అభ్యాగతి, మనం పిలవకుండా అకస్మాత్తుగా మన ఇంటికి వచ్చినవాడు, ఆ అన్నం తినే సమయానికి వచ్చినటువంటి వాడు. వాడు అభ్యాగతి, పరమేశ్వరుడు ఆ రూపంలో వస్తాడు. నిన్న రాత్రి ఎవరో నేను పడుకోవడానికి వెళ్ళిపోతుంటే 9కో 10కో ఏదో పక్క ఊరి నుంచి నన్ను చూడడానికి వచ్చారు. అయ్యో చాలా ఆలస్యం అయిపోయింది, బయట వాన పడుతోందమ్మా, మీరు ఇప్పటికే ఆలస్యమైంది, పిల్లలతో వచ్చారు, బయలుదేరండి అన్నాను. నేను ఏ ఇంట ఉన్నానో ఆ ఇంటి యజమాని కుమార్తె వెనక నుంచి అయ్యయ్యో పంపకండి, చీకటి పడిపోయింది కదా, కొద్దిగా ఏమైనా పెట్టి పంపిస్తా అన్నారు. నేను మురిసిపోయా రామాయణం గుర్తొచ్చి. నాదాత, తాను ఏది తింటున్నాడో అది అతిథి అభ్యాగతి ఇద్దరికీ పెడతారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోరి కోరి అతిథికి పెట్టినటువంటి వాళ్ళు లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతారు.
నేను మీకు ఇప్పటికీ ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, హైదరాబాదులో సింహయ్య గుప్తా మీనాక్షి అని ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆయన ఏం పెద్ద మహదైశ్వర్యవంతుడు కాదు సింహయ్య గుప్తా గారు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు భార్య భోజనం వడ్డిస్తే ఆయన విస్తరి వేసి పక్కన విస్తరి వేసి వడ్డించాలి. ఆయన తినేవారు కాదు, వీధిలోకి వచ్చి నించునేవారు. ఎవరో ఒకడు కనపడకపోతాడా అని, ఎవరో ఒకడిని ఏమయ్యా భోజనానికి రా అని పిలిచేవారు. ఆఖరికి వాడు యాచకుడైనా సరే, అతిథి నారాయణ స్వరూపం, పిలిచి కూర్చోపెట్టుకుని ఆయనతో కలిపి భోజనం చేసేవారు. ఆయన అలా జీవితం మొత్తం ఒకరికి అన్నం పెట్టి తిన్నారు. అలా అన్నం పెట్టి తిన్నందుకు వాళ్ళ అబ్బాయికి వచ్చిన లక్షణం ఏమిటో తెలుసా? ఇవాళ వాళ్ళ అబ్బాయి పేరు సాయిబాబా. నేను ప్రతి ఏడాది ఉపన్యాసాలు చెప్పడానికి వెడుతుంటాను బాగంబర్పేటలో సాయిబాబా సంస్థానానికి. వాళ్ళ అబ్బాయి ప్రతిరోజు ఉదయం 8 అయ్యేటప్పటికీ 500-600 మంది దీనులకు అన్నదానం చేస్తారు. ఫలహారం. ఎటువంటి ఫలహారం అనుకుంటున్నారు? అంత ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి చక్ర పొంగలి తింటే ఎటువంటి చక్ర పొంగలి తింటాడో అటువంటి చక్ర పొంగలే పెడతారు. ఏ సాంబారన్నం తింటే ఎలా తింటారో అలాగే పెడతారు. నేను మా గోపాలకృష్ణ గారు మనం అక్కడ ఉన్నప్పుడు పొద్దున్న నాకు అది చూడడం సంతోషం, అందుకని అక్కడ ఉంటూ ఉంటాను. పొద్దున్నే కిందకి దిగొచ్చి చూస్తున్నాను. వరుస క్రమంలో నించుంటారు ఎవరు, రిక్షాలు తొక్కే వాళ్ళ దగ్గర నుంచి కడుపు నిండా అన్నం పొద్దున్నే వండి పెట్టడానికి ఇంట్లో బియ్యం లేని కుటుంబాలు ఉన్నటువంటి చోట్ల పాఠశాలకు వెళ్ళిపోవలసినటువంటి పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకొచ్చి నించుంటారు లైన్లో. పెద్ద పెద్ద పళ్ళాల్లో తను తిని ఇంకోళ్ళకి పెట్టడానికి ఓపికన్నంత పెడతారు. మా అమ్మకి జ్వరంగా ఉందండి ఇంట్లో ఉంది అంటే ఒకళ్ళకే పెడతామనరు, ఇద్దరికీ పెడతారు. క్యారేజీ తెచ్చుకుంటే క్యారేజీడు పెడతాడు. కోటేశ్వరరావు గారు అబద్ధం ఆడారంటే మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వెడితే వెళ్ళి చూడండి. నేను చూస్తున్నా అక్కడ నిలబడలాగా అరుగు మీద ఓ తల్లి పరమదీనురాలు అంత దూరంలో ఉంది. చేత్తో ప్లాస్టిక్ కవర్ పట్టుకుందో, పళ్ళెం కూడా లేదు. సంకలో ఓ పిల్ల, పక్కన ఓ పిల్ల. ఈ పిల్ల కంగారు పడిపోతోంది. అమ్మా 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 అయిపోతుంది పదార్థం, క్యూ దగ్గరికి వచ్చేస్తోంది. అది వాళ్ళ కంగారు. అమ్మా అమ్మా అని అది పరిగెడుతోంది. ఆ పిల్ల దేని కింద పడిపోతుందని తల్లి బెంగ. ఉండు ఉండు అని పట్టుకుని సంకలో పిల్లతో ఎంత నీరసంగా ఉందో మరి పాపం, ఎప్పుడు తిందో పిచ్చి తల్లి. పరుగున వచ్చింది, వచ్చి నించుంది. మూడో మనిషి, ఇద్దరికి పెట్టారు, బకెట్లు ఖాళీ అయిపోయి. ఆ పెద్ద పాత్ర లోపలికి వెళ్ళిపోతుంది. నా మనసు చివుక్కుమంది. అయ్యో, ఇక్కడ నిలబడి అరుగు మీద చూశానే, ఇంత ఆర్తిగా పరిగెత్తుకొచ్చింది ఇద్దరు పిల్లలు. కొంచెం వయసున్న పెద్ద పిల్ల తల్లి వంక చూసి అమ్మా అంటోంది. అయిపోయిందమ్మా, ఎలా అని. ఇంతలో ఆ వడ్డిస్తున్న వ్యక్తి ఆ కిందనే వంట చేస్తారు, కిందకి చూసి అయిందా అన్నారు. లోపల నుంచి ఏం వినపడిందో వెళ్ళి ట్రాలీలో పెద్ద పాత్రతో మళ్ళీ వచ్చింది పదార్థం. అక్కడ పెట్టుకుని ఈవిడ ఈ ప్లాస్టిక్ కవర్ ఇచ్చింది. ఇస్తే ఆ వడ్డించే తల్లి వేడి పదార్థం గుమ్మలాడుతూ పెడతారు అక్కడ. అయ్యో, ఇందులో వేస్తే వేడికి కింద పడిపోతుంది, వేళ్ళు ఎలా పెట్టి తింటారు అని పెద్ద పళ్ళెం తీసి పళ్ళెం నిండా పెట్టి, పళ్ళెం మీద పళ్ళెం పెట్టి మళ్ళీ కొంత పెట్టి ఒకరిని సాయం ఇచ్చి రోడ్డుకి అవతల వైపు పంపించి కూర్చుని తినండని కూర్చోబెట్టారు. మీరు చెప్తే నమ్మరు, ఆ తల్లి కళ్ళల్లో, ఆ పిల్ల కళ్ళల్లో ఆనందం చూడాలి. మెరుపు. నాకు నిజంగా ఆనంద భాష్పాలు వచ్చి, మా గోపాలకృష్ణ గారు ఎందుకు గురువుగారు ఇంత పొద్దున్నే కిందకు వచ్చారంటే, గోపాలకృష్ణ గారు ఇదిగో ఈ సన్నివేశం కోసం వస్తానండి. ఎంత అద్భుతం అండి ఇంతమందికి అన్నం పెట్టడం. ఒక పదార్థం కాదు, ఒక్కొక్క రోజున ఒక్కొక్క పదార్థం. నిజంగా బాగంబర్పేటలో ఉన్న సాయిబాబా సంస్థానం చేసేటటువంటి ఆ దానం చూసి తీరాలి. ఎంత క్రమశిక్షణగా పెడతారు. చిత్రం ఏమిటంటే, ఒక్కొక్కసారి కారులో వెళ్ళిపోతున్న వాళ్ళు ఆపి ఆ వాసన చూసి ఇంత గొప్పగా పెడుతున్నారే, అసలు ఇది ఎలా ఉంటుంది, ఇంతమందికి పెడుతున్నారు, రుచి ఉంటుందా అని లైన్లో వచ్చి తీసుకుంటారు. లైన్లో రావాలి, వచ్చి తీసుకుని కారులో కూర్చుని లొట్టలు వేసుకుంటూ తిని, అబ్బా ఇంత గొప్పగా పెడుతున్నారే అని లోపలికి వచ్చి ఇలాంటి సహాయం చేయడానికి ద్రవ్యం కట్టి పెడుతుంటారు. నిజంగా
ఆ సంస్థానం యొక్క పాలక మండలి ధన్యులు. అందులో ప్రధాన పాత్ర పోషించేటటువంటి వ్యక్తి పేరు సాయిబాబా. ఆయన భార్య పేరు అరుణమ్మ. వాళ్ళిద్దరూ ఎంత సేవ చేస్తారో. ఆయన ఈ కార్యక్రమానికి ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటాడు. నిజంగా ఒకరికి పెట్టడం అన్న దాంట్లో ఎంత తృప్తి ఉంది అన్నది ఈయనకి ఎందుకు వచ్చింది స్పృహ, ఎందుకు చేశాడు ఇలాంటి కార్యక్రమం, ఇంత బాగా ఎలా రూపకల్పన చేశాడు అని నాకు అనుమానం వచ్చి ఓసారి అడిగా, మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తుండేవారు అని అడిగా. ఎక్కడో ఉంది పుణ్యం, లేకుండా ఇలా రాదని. అప్పుడు ఆయన చెప్పారు, మా నాన్నగారి పేరు సింహయ్య గుప్తా గురువుగారు. మా నాన్నగారు జీవిత పర్యంతం మొత్తం మీద ఎవరికో ఒకరిని పక్కన కూర్చోపెట్టుకుని అన్నం ఆయనతో కలిసి తిన్నారు తప్ప ఒక్కరూ తినలేదు. ఆయన అలా పెట్టిన ఫలితం ఇవాళ కొడుకు రోజుకి కొన్ని వందల మందికి అన్నం పెట్టిస్తున్నాడు. ఎంతమందికి ఎన్ని సహాయాలు చేస్తున్నాడో, ఎంతమందిని చదివిస్తున్నాడో. కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే పెట్టడంలో ఉంది, తాను అనుభవించడంలో లేదు, తన స్వార్థంలో లేదు. ఈ జాతి సంస్కృతి గొప్పతనం అక్కడుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాయి భారతదేశం అంటే. ఆ దేశానికి పెట్టడం వచ్చిన దేశం, ఆ దేశం దాచుకునే దేశం కాదు. అందుకే ఈ దేశానికి భోగం గొప్ప కాదు, త్యాగం గొప్ప. ఇక్కడ మహానుభావుడు భాగవతంలో ఆ రంతిదేవోపాఖ్యానంలో ఉన్నదంతా పెట్టేశాడు వచ్చిన అతిథులకి. అన్నం తిని అన్నాళ్ళయిందో చిట్ట చివరికి మంచినీళ్ళు ఒక్కటే ఉన్నాయి, తాగబోతున్నాడు. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా అన్నం తిని ఎన్నాళ్ళు అయిపోతోందో, ప్రాణం పోతోంది, ఆ నీళ్లు నాకి అన్నాడు. అబ్బా, నీళ్లు కూడా తాగడానికి లేకుండా వచ్చాడు రా అని విసుక్కోలేదు ఆయన. అన్నము లేదు, కొన్ని మధురంబులున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రన్నన మాన్పి వారికి సుఖంబులు చేయుట కంటే ఉండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అంటే. అద్భుతం ఆ పద్యం. భారతీయ సంస్కృతికి పట్టాభిషేకం చేశారు పోతన గారు. అన్నము లేదు, నీళ్ళొక్కటి అవతలవాడు అడిగేస్తున్నాడని బాధపడలేదు, అన్నం పెట్టలేకపోతున్నాడని బాధపడ్డాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదు, కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా తాగబోయ్, రావన్నా రా. ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన, మనుష్యులం లేదు, శరీరం అంటూ ఉన్నవాడికి ఆకలి ఇస్తే ఎంత బాధో నా ఆకలి కూడా అంతే బాధ కదూ, వాడికి దాహం ఇస్తే నా దాహం లాంటిది కదూ. గ్రన్ననమాన్పి వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. అలా ఆపద వచ్చిన వాడికి నా దగ్గరున్న దాంట్లో కొంచెం పెట్టివాడు సుఖపడితే సంతోషించడం కన్నా గొప్పది ఉందో. మరి నీకు అంటావేమో, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా, నాకు దిక్కు పురుషోత్తముడు, తాగు అని మంచినీళ్ళు ఇచ్చాడు. దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. మేమే నీ దగ్గర పుచ్చుకున్నాం, నీ యొక్క చిత్తశుద్ధిని చూద్దాం అనుకున్నాం. ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఈ సంస్కృతి మీకు ప్రపంచం మొత్తం మీద ఎక్కడా కనపడదు. ఇక పెట్టినవాడు నాకున్నదని పెట్టడు, అవతలవాడికి లేదని పెట్టడు. పరమేశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు, వాడు నాకు కొన్ని ఇచ్చాడు, వాడే లేనివాడిగా నా ముందుకు వచ్చాడు. వాడు లేకపోతే నేను ఎవరికిచ్చి పుణ్యం సంపాదించుకుంటాను? నా దగ్గర 4 పంచల చాపులు ఉన్నాయి, ఓ పంచల చాపు ఇద్దామంటే పంచల చాపు లేనివాడు పుచ్చుకునేవాడు వాడు ఉండాలా? పోని పంచల చాపులు ఉన్నా కూడా పుచ్చుకునేవాడు వాడు ఉండాలా? వాడు ఉంటే కదూ. నారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని పంచి ఇచ్చాననుకోండి, అప్పుడు కదా నారాయణమూర్తికి అందింది. లేదు, బ్రాహ్మణుడే అక్కర్లా, దీనుడు ఇచ్చావు. ఇప్పుడు అందుకునేవాడు ఒకడు ఉండాలా? అందుకని భగవంతుడే అందుకునేవాడి రూపంలో నా ముందుకు వచ్చాడు. నాకు పుణ్యం ఇవ్వడానికి నాకు 4 పంచెలిచ్చి, ఒక పంచె నా చేత ఇప్పించి, నువ్వు పంచె ఇచ్చావన్న పుణ్యం నా ఖాతాకి కట్టబెట్టి ఉత్తర జన్మల యందు బట్టలకి లోటు లేకుండా నన్ను కాపాడాడు. ఈశ్వర, నువ్వే ఆ రూపంలో వచ్చి పుచ్చుకున్నావు, లేకపోతే ఇవ్వడానికి నాకు దిక్కెక్కడుంది? పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. అంతేకాని నేను ఇచ్చినవాడిని వాడు పుచ్చుకున్నవాడు, వాడు తక్కువవాడు నేను ఎక్కువవాడిని అంటే మళ్ళీ అతిశయం గర్వం ప్రబలుతాయి. అది పాడు చేస్తుంది అహంకారం. అందుకే పరమ వినయంతో ఇచ్చినప్పుడు సాక్షాత్ నారాయణుడు వచ్చాడు అన్న భావనతో ఇచ్చి నమస్కరించి అక్షతలు వేయించుకుంటారు. అందుకే
బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి 3 అడుగులు నేల దానం చేస్తూ విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడువున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా సమస్త లోకాలు తెల్లబోయేటట్టుగా 3 అడుగుల నేల ఇది బ్రహ్మప్రీతి కొరకు నేను విడిచిపెడుతున్నాను అని చెప్పి దానం చేశాడు తప్ప నేను ఉన్నవాణ్ణి బ్రహ్మచారి లేనివాడు అందుకిస్తున్నాను అనలేదు. తాను తరించడానికి పరమేశ్వరుడు లేనివాడిగా వచ్చి నిలబడి తన దగ్గర పుచ్చుకొని తనకి పుణ్యాన్ని కట్టబెడుతున్నాడని ఇస్తారు తప్ప తాను ఇవ్వగలిగిన వాడు అవతలవాడు చేతకానివాడు అని ఇచ్చి ఫోటోలు తీయించుకుని పేపర్లలో వేయించుకోవడం ఈ జాతి సంస్కృతి కాదు. అందుకే దానం చేస్తే 3వ కంటికి తెలియకుండా, 3వ కంటి వాడికి తెలియకుండా కాదు, 3వ కంటి వాడికి తెలియకుండా ఏమీ చేయలేము. 3వ కంటికి అంటే నా 2 కన్నులకు తప్ప 3వ కంటికి. మరి మా ఆవిడికి ఆ 2 కళ్ళు ఈ 2 కళ్ళు 4 కావు, కలిసి ఒకటే 2 కళ్ళే. భార్యాభర్తలు అభేదం. అసలు ఇంకా మాట్లాడాలంటే ఐశ్వర్యం అంతా దాంది నేను ఇస్తున్నాను, నాకేం ఉండదు. ఒకసారి తాళి కట్టిన తర్వాత ఐశ్వర్యం అంతా భార్యది. అందుకే ఇల్లాలు లక్ష్మి ఆమెది నేను ఇస్తున్నాను, నాది ఆమె ఇవ్వట్లేదు. మీరు కావాలంటే వేద వ్యాఖ్యానం చదవండి. నేనేం నా సొంతంగా ఎవరినో సంతోషపెట్టడానికి మాట్లాడటం లేదు. కాబట్టి ఇవ్వడం అనేటటువంటిది భవతే విష్ణుస్వరూపాయతే అని 10 మందికి పెట్టడం ఈ జాతి యొక్క గొప్పతనం. ఎంతమంది ఈ రాజ్యాలు ఏలేరు? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే సిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఇక్కాలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎంతమంది మహారాజులు వచ్చారు. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఎప్పుడైనా ఇలా గంభీరంగా చిన్న చిరునవ్వుతో కాకుండా పక 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 నవ్వుతూ ఉంటాడా అని అడిగారు. అడిగితే పరమహంస కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అసలు భగవంతుడు ఎప్పుడూ అలా పకపకా నవ్వుతూ ఉంటాడన్నారు. అదేమిటి ఎందుకు నవ్వుతాడలా అని మళ్ళీ అడిగాడు. శిష్యుడికి అనుమానం వచ్చి, ఏమి లేదురా, ఈ భూమిని ఓ పెద్ద తాడోటట్టుకొచ్చి కొలిచి ఇదంతా నాదని దస్తావేజులు రాయించుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది వెళ్ళిపోయారు. మళ్ళీ వీడోడు పొద్దున్నే బయలుదేరాడు రోయ్ తాడెక్కి కొలుచుకుని దస్తావేజు రాసుకుంటున్నాడని ఈశ్వరుడు పకపకా నవ్వుతుంటాడు, వీడు అలా కొలుచుకుంటూనే ఉంటాడన్న. ఎంత చమత్కారంగా మాట్లాడారు మహానుభావుడు. ఆయన అది మన దేశపు యొక్క సంస్కృతి. గురువు ఒక మాట మాట్లాడితే అనుమానము నశించిపోతుందంతే, అంత విశ్వాసం ఏర్పడిపోతుంది. అంత పకపకా నవ్వుతున్నాడు కదా పరమేశ్వరుడు. మరి అంత చూడగలిగినవాడు, అంతటా చూడగలిగినవాడు, అంత నవ్వగలిగినవాడు ఆర్తితో చెప్పిన వాడి మాట కూడా వినగలడా? ఎంత గట్టిగా చెప్పాలప్పుడు? పకపక పకపక నవ్వుతున్నాడు అనుకోండి. ఒక ఆయన ఏదో మెల్లిగా వెళ్ళి అయ్యా కొంచెం మంచిగా కూర్చుంటారా అంటే వినపడుతుందా? ఎంత గట్టిగా చెప్పాలి, పైగా సమస్య ఉన్నవాడు. మరి వినపడుతుందా అన్నాడు శిష్యుడు వెంటనే. ఎంత బాగా వినపడుతుందో తెలుసా? ఒక ఉపమానం చెప్పారు. నీ ఇంట పంచదార జల్లి ఇంట పాకుతున్నటువంటి చీమలలోకెల్లా అతి చిన్న చీమని భూతద్దంలో చూసి నిర్ణయించుకుని జాగ్రత్తగా దాన్ని ఓ కాగితంలో పట్టుకుని కంసాలి దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళకి మువ్వల పట్టీలు చేయించి ఒక్కొక్క కాలుకి మువ్వల పట్టీలు పెట్టి చీమని విడిచిపెడితే పాకుతున్నప్పుడు దాని కాళ్ళకున్న మువ్వల పట్టీల గజ్జల చప్పుళ్ళు వస్తే అవి పరమేశ్వరుడు వినగలడు. నీకు అనుమానమా? నీ సమస్య ఎందుకు వినపడదు? పరమహంస మాటలంటే అలా ఉంటాయి. కాబట్టి భగవంతుడనేటటువంటి వాడు సర్వదా చూస్తూ ఉంటాడు. ఆయన అందుకు పోతన గారు అంటారు, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే. ఎంతమంది రాజులు, ఈ రాజు వచ్చాడు ఆ రాజు వెళ్ళాడు, ఈ రాజు వచ్చాడు ఆ రాజు వెళ్ళాడు. ఎవరి పేరు గుర్తుంది లోకంలో? శిబి చక్రవర్తి పేరు చెప్తే ఎవరికైనా గుర్తుంటుంది. ఎందుకని? మహాత్యాగమూర్తి. తొడలో మాంసం కోసి పక్షి కోసం ఇచ్చాడు. అటువంటి త్యాగమయమైనటువంటి జీవితాలు గడిపిన వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు అంటోంది శృతి. అమృతత్వం అంటే మోక్షాన్ని పొందుతారు. వాళ్ళకిక ఏ విధమైనటువంటి పునర్జన్మ ఉండదు. అందుకే సామాన్య ధర్మములు అని వేదం చెప్పింది. అటువంటివి పట్టుకొని తరించిపోయినటువంటి వాళ్ళు ఈ జాతి సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేశారు కీర్తి బావుటాగా.
మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా తూర్పుగోదావరి జిల్లాలో లంకల గన్నవరం అని ఓ గ్రామం. నేను ఈ మధ్యనే వెళ్ళొచ్చాను కూడా. ఆ లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారని ఒక తల్లి ఉండేది. నిరతాన్నదాత. ఎప్పుడూ అన్నం పెట్టడమే. అన్నం పెట్టడం తప్ప ఆ తల్లికి ఇంకొకటి తెలియదు. ఎలా అన్నం పెట్టేదో తెలుసా? కీర్తి కోసం కాదు. ఎంతటి నిరతాన్నదాత అంటే, బొంబాయిలో చాలా ఐశ్వర్యవంతుడైనటువంటి వర్తకుడు ఒకడు ఉండేవాడు. ఆయన పేరు ధనగుప్తుడు. ఆ వర్తకుడికి సంతానం లేదు. ఎన్నో నోవులు నోస్తే 2 కొడుకులు పుట్టారు. రెండో వాణ్ణి పరమ ప్రేమతో అల్లారముద్దుగా చూశారు తల్లిదండ్రులు. అంత అల్లారుముద్దుగా చూస్తే వాడు పెద్దవాడై యవ్వనంలోకి వచ్చిన తరువాత సమస్త దుర్వ్యసనములకు బానిసయి తండ్రి సంపాదించిన ఐశ్వర్యం అంతా కరిగించేయడం మొదలుపెట్టాడు. బాగుపడతాడేమోనని పెళ్లి చేశారు. భార్యని విడిచిపెట్టి వేశ్యవాడలో తిరుగుతుండేవాడు. తండ్రిని ఆస్తి పంచిమ్మన్నాడు. తనకొచ్చిన ఆస్తి అంతా వేశ్యకి ఇచ్చేశాడు. చిట్ట చివరికి దొంగతనాలు మొదలుపెట్టాడు వేశ్య ప్రీతి పొందడానికి. భార్యని పట్టించుకోకపోతే కనీసం మనవణ్ణి రక్షించమని ఆ కోడలు మామగారింటికి ఏడుస్తూ వస్తే, కొడుకుని చేరదీయనమ్మా, నా ఆస్తి కరిగించేస్తాడని కోడల్ని మనవణ్ణి ధనగుప్తుడి దగ్గర పెట్టుకున్నాడు. రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి దొంగతనాలకు అలవాటు పడినటువంటి ఆ ధనగుప్తుడి యొక్క కుమారుడైనటువంటి వరహాల శెట్టి తిరిగి 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 ఎట్టకేలకి తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరం డొక్కా సీతమ్మ గారి ఇంటికి వచ్చాడు. ఆవిడ నిరతాన్నదాత. ఎవరు అని చూసేది కాదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా అన్నం పెట్టేది. వెళ్ళి పంక్తిలో కూర్చున్నాడు. అన్నం పెట్టింది. ప్రతి పూట చక్కగా అన్నం పెడుతుంది ఆవిడ. ఎన్నాళ్ళు ఉంటావని కూడా తల్లి అడగదు. వెళ్ళేవాడు ఎవరన్నా గుర్తుపడతారని పశువుల శాలలో పడుకునేవాడు. వేళ పట్టునొచ్చేవాడు, అన్నం తినేవాడు. మద్యపానం అలవాటు ఉంది కదా, కడుపు నిండా తింటున్నాడు, మద్యం దొరకట్లేదు, డబ్బు లేదు. ఎలా? ఓ రోజు రాత్రి ఆలోచించాడు. ఆవిడ ఇంత ప్రేమగా అన్నం పెడుతున్నారే అని ఆలోచించలేదు. ఆవిడ పెరట్లో ఆరేసుకున్న పట్టు చీర ఎత్తుకుపోదాం అనుకున్నాడు. వెళ్ళి దండెం నుంచి తీసి మడత పెట్టి లాల్చీ లోపల పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ చీకట్లో నిద్రపోతున్న ఒక వ్యక్తి కాలు తొక్కాడు. దొంగ దొంగ అని అందరూ లేచి పట్టుకున్నారు. సీతమ్మ గారు లోపల నిద్రపోతున్నారు. సీతమ్మ గారి చీర ఎత్తుకుపోతున్నాడు రా దుర్మార్గుడని తీసుకెళ్లి చెట్టుకేసి కట్టేశారు. సీతమ్మ గారు మర్నాడు నిద్ర లేచారు. ఎవర్రా నాయన ఎందుకు కట్టేశారన్నారు. అమ్మ రాత్రి మీ పట్టు చీర ఎత్తుకుపోయాడమ్మా అన్నారు. అయ్యయ్యయ్యో, ఎంత కాకూడని పని చేశాడు రా, దానికి చెట్టు కట్టేస్తే బుద్ధి వస్తుందా అని కన్న తల్లిలా ఆవిడ వెళ్ళి కట్లు విప్పి తీసుకొచ్చి, అయ్యయ్యో నాన్న రాత్రంతా కట్టేశారా, చీమలు కొరికేశాయా, ఒళ్ళంతా కట్లు కట్టేయడం వల్ల ఇంత బాధపడ్డావా అని ఒంట్లంతా నూనె రాసి పరిచారికని పిలిచి కుంకుడు పులుసు పోయమని తలస్నానం చేయించి భర్తనడిగి కొత్త పంచెల చాపు తెచ్చి కట్టుకొమ్మని దగ్గర కూర్చుని కడుపు నిండా అన్నం పెట్టి భర్తనడిగి 50 రూపాయలు తెచ్చి, తప్పు నాన్న, ఇలా దొంగతనం చేయకు, పరమ పవిత్రమైన జీవితం గడుపు, తండ్రి సంతోషించేలా బ్రతకమని 50 రూపాయలు చేతిలో పెడితే ఆ వరహాల శెట్టి ఆవిడ కాళ్ళ మీద పడి ఏడిచాడు. అమ్మా, దొంగతనం చేసిన వాడికి ఇంత అనుగ్రహమా తల్లి, ఇంక జన్మలో చేయనమ్మా అని ఆ 50 రూపాయలు పట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి పరమ పవిత్రమైన మనస్సుతో వ్యాపారం చేసి చాలా గొప్పగా వృద్ధిలోకి వచ్చాడు. తర్వాత ఆ తల్లి రాత్రి లేదు పగలు లేదు, అన్నమని అడగడమే తర్వాయి. ఎవరు ఆకలితో ఇంటికి రానివ్వండి అన్నం పెట్టేవారు. ఆఖరికి పిల్లలు వస్తే పప్పు బెల్లం పెట్టేవారు. అటువంటి తల్లి ఆవిడ చెయ్యి ఎంత గొప్పదైపోయిందంటే, ఆ నిరతాన్నదాత అయి ఆవిడికేమి కీర్తి గురించిన ఆలోచన లేదు. ఎవరు ఆకలితో వచ్చినా ఆవిడికి బిడ్డలే. కడుపు నిండా పెట్టి పంపించేవారు. ఐశ్వర్యం తరిగిపోయినా ఆవిడ పట్టించుకోలేదు. ఆఖరికి విష్ణువే అనుగ్రహించి భూమిలో పాతర దొరికేటట్టు చేశారు ఆ దంపతులకు. ఆవిడ ఒకానొకప్పుడు పిఠాపురం మహారాజా వారి దగ్గరికి ఓ కలెక్టర్ గారు వెళ్ళి చెప్పారు. ఆ కలెక్టర్ గారికి సంతానం లేదు. డొక్కా సీతమ్మ గారి చేతి అన్నం తింటే బిడ్డలు పుడతారని చెప్పారు. ఆయన బ్రిటిష్ అధికారి. ఆయన భార్యతో కలిసి వచ్చి డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం తిన్నాడు. అంతమందికి పెట్టిన చెయ్యి ఆ చేతికి ఆ శక్తి వచ్చి, అమ్మా నాకు బిడ్డలు లేరమ్మా అందుకు వచ్చానన్నాడు. అన్నం తినవాయి కడుపు నిండా, ఈశ్వరుడు ఉన్నాడు అంది ఆవిడ. ఆవిడ చేతి అన్నం తిని వెళ్ళాడు, కొడుకు పుట్టాడు. ఆ కలెక్టర్ గారు పిఠాపురం మహారాజా జమీందారు గారి ఇంటికి వెళ్ళాడు ఒకసారి. వెళ్ళినప్పుడు
రాజారావు మహీపతి శ్రీ గంగాధర రామారావు గారని వాళ్ళ ఇంటికి వెళ్ళి విందు స్వీకరిస్తున్నాడు. మీకు డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసా? ఈ విందు కాదు, సీతమ్మ గారి చేత అన్నం తినాలన్నాడు. ఇన్ని అన్నదాన సత్రవులు పెట్టాను, ఇన్ని వేల మందికి అన్నం పెడతాను, నాకన్నా డొక్కా సీతమ్మ గారు గొప్పదా చూడాలని జమీందారు గారు దివాన్ గారు మర్నాడు రాత్రి ఏమీ తెలియని వాళ్ళల్లా సాయంకాలం వెళ్ళి ఆ లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారి ఇంటి అరుగు మీద కూర్చున్నారు. చీకటి పడిపోయింది. లోపలికి ఎడుతున్నారు, భోజనం చేస్తున్నారు, త్రేణుస్తున్నారు, బయటికి వస్తున్నారు, సీతమ్మ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంత చెప్పుకుంటుంటే రాజు దీవాను వింటున్నారు. ఈవిడికి కించిత్ కీర్తి గురించిన ఆలోచన లేదే, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం తప్ప అని మనం తినడం ఎందుకులే అని ముసుగేసుకు పడుకున్నారు. అందరూ నిద్రపోయిన తర్వాత చేత్తో దీపం పట్టుకుని సీతమ్మ గారు బయటకు వచ్చింది. ఒక్కొక్కళ్ళని లేపి అన్నం తిన్నారా, అన్నం తిన్నారా, అన్నం తిన్నారా అని అడుగుతోంది. మహారాజా వారి దగ్గరికి వచ్చి దుప్పటి తీసి అన్నం తిన్నారా అంది. తినలేదు అన్నాడు. అయ్యో నాయన, తినకుండా పడుకున్నావా, రా వడ్డిస్తానంది. ఇది విన్నాడు దివాను గారు. దివాను గారిని అడిగింది. ఆయన అన్నాడు, నాకు ఒంట్లో బాగులేదమ్మా అన్నాడు. ఆవిడంది, ఒంట్లో బాగులేకపోతే లంకనం చేసి పడుకుంటావా, రా కాస్త మిరియం వేసి చారు పెట్టి అన్నం పెడతానంది. ఆయన తెల్లబోయాడు. రాత్రి 10 దాటిపోయింది. ఇలా కరెంటున్న రోజులు కాదు, ఇప్పుడు చారు పెట్టి అన్నం పెడుతుంది ఆవిడ అనుకున్నాడు. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. రాజుగారికి కడుపు నిండా భోజనం పెట్టింది, కన్న తల్లిలా కొసరి కొసరి వడ్డించి. దివాన్ గారికి ప్రత్యేకం పచ్చం కోసమని వెళ్ళి బీరకాయ పోపు వేసి వేయించి కూర తెచ్చి వేసి మిరియాలతో చారు పెట్టి రాత్రి 10:30కి చారు పోసి అన్నం పెట్టింది ఆవిడ. అన్నం పెడితే మహారాజు దివాను తెల్లబోయారు. ఏమి నిరత అన్నదాతరా, అర్ధరాత్రి వేళ మహాతల్లి జ్వరంతో ఉన్నానంటే దగ్గర కూర్చుని కన్న తల్లిలా కడుపు నిండా పెట్టిందా? నాయనా, ఒంట్లో బాగులేదంటున్నావు, బయట పడుకోకు, చలిగాలి, మండువాలో పడుకోమని కొంచెం గట్టి దుప్పటి ఇచ్చారు. మరునాడు ఉదయం రాజుగారు దీవాన్ గారు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. వచ్చి, అమ్మా మేమిద్దరం బాటసారులం కావమ్మా, నేను పిఠాపురం జమీందారుని, ఈయన నా దీవానమ్మా అని చెప్పాడు. చెబితే ఆవిడ గబగబా లోపలికెళ్ళి తలుపు చాటున నిలబడి, అయ్యా నన్ను మన్నించండి, మీరింత పెద్దలు, తెలియక నాకున్న దాంట్లో భోజనం పెట్టాను, నా వల్ల తప్పు జరిగితే క్షమించండి అని అడిగింది. అమ్మా, క్షమించమని అడగడం కాదమ్మా, నా అహంకారం పోయింది, ఇన్ని వేల మందికి అన్నం పెడుతున్నాను అనుకున్నాను, మీలా ప్రేమగా ఎవరమ్మా పెట్టగలరు అని అడిగారు. ఆవిడికి వైధవ్యం వచ్చిన తరువాత అగ్నిహోత్రావధానులు గారని చెప్పి మహానుభావుడు, గొప్పగా వేదం చదువుకున్నటువంటి విద్వాంసుడు, ఆయన ఒకసారి వచ్చి ఆవిడికి 3 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. ఆవిడన్నారు, నేను విధవని నాయన, నాకు ప్రదక్షిణం చేసి ఇంత వేదం చదువుకున్న వాడివి నమస్కారం చేస్తున్నావే అన్నారు. ఆయన అన్నారు, మీకు ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యని వాడు విధవ, మీరు విధవేమిటమ్మా, నిరతాన్నదాత తల్లి మీకు నమస్కారం చేయకపోతే శరీరం ఎందుకమ్మా అన్నారు. ఆవిడ చెయ్యి ఎంత గొప్పదంటే, అమలాపురం పక్కన పేరూరని ఒక అగ్రహారాన్ని నిర్మాణం చేశారు వేద పండితులందరూ. అన్నీ ఉప్పు నీళ్లే, మంచినీళ్లు పడలేదు. ఆ పేరూరు అగ్రహార నిర్మాణం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జరిగింది. అది ఆ అగ్రహారాన్ని నిర్మాణం చేయడానికి ఒక యోగి పొంగవుడు కూడా పేరూరు అగ్రహారం బయట ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఘనదేవేంద్ర స్వాముల వారిని పిలిచేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ముహూర్తం పెట్టమన్నారు, రాత్రి నేను శంఖం పూరిస్తాను, అప్పుడు శంకుస్థాపన చేయండి అగ్రహారానికి అన్నారు. అందరూ శంఖం పూరణ కోసం, శబ్దం కోసం వింటున్నారు. పరమశివుడు ఆలోచించాడు, ఈ ముహూర్తానికి కానీ అమలాపురం దగ్గర పేరూరు అగ్రహారానికి శంకుస్థాపన జరిగితే నేను కూడా కాశీపట్టణాన్ని విడిచిపెట్టి పేరూరు వెళ్ళిపోవాలి, అంత గొప్పదవుతుంది పేరూరు, నేను కాశీని విడిచిపెట్టలేను అని ఆ ముహూర్తం కన్నా ముందు పరమశివుడు వచ్చి శంఖం పూరించాడు. స్వాముల వారు శంఖం పూరించారనుకుని ప్రతిష్ఠ చేసేశారు, శంకుస్థాపన చేసేశారు. మళ్ళీ స్వాముల వారు పూరించారు. తెల్లబోయి వీళ్ళందరూ వెళ్ళారు. అదేమిటి స్వామి, ఇందాక శంఖం పూరించారుగా, శంకుస్థాపన చేసేశామన్నారు. ఆయన దివ్య దృష్టితో చూశారు, ఒరే నేను పెట్టిన ముహూర్తానికి శంకుస్థాపన జరిగితే పరమశివుడు కాశీపట్టణం విడిచిపెట్టి రావాలి, ఈ పేరూరు అంత గొప్పదవుతుంది, అందుకని శివుడు వచ్చి శంఖం పూరించేసి శంకుస్థాపన చేయించారు. కానివ్వండి, అగ్రహారం వృద్ధిలోకి వస్తుందన్నారు. ఇప్పటికీ పేరూరు అగ్రహారం అంతా వేద పండితుల నిలయం. అటువంటి చోట ఉప్పు నీళ్లు. డొక్కా సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ చేత్తో ఏదైనా ద్రవ్యం ఇవ్వండి అమ్మా, నువ్వు తవ్విస్తామన్నారు. ఆవిడ చేత్తో ద్రవ్యం ఇచ్చారు.
ఆ 50 రూపాయలు పట్టుకెళ్ళి ధనంలో కలిపి నుయ్యి తవ్వించారు, తియ్యటి నీళ్లు పడ్డాయి. డొక్కా సీతమ్మ గారంటే ఆవిడ చెయ్యి అంత గొప్పది. బిడ్డలు లేని వాళ్ళు వెళ్ళి ఆవిడ ఇంట్లో కాస్త అన్నం తినొస్తే, అమ్మ భోజనం చేసి వచ్చేసామమ్మా అంటే ఔషధీయుక్తంగా ఆవిడ చేతిలో పాత చింతకాయ పచ్చడి వేసేవారు. అది మహాప్రసాదం అని నాకి కొద్దిగా చిన్న కాగితంలో పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి పాత చింతకాయ పచ్చడి ప్రసాదంలా పెట్టేవారు, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలా. ఆ తల్లి జీవించి ఉండగా అది దేశ సంస్కృతి అని నేను మనవి చేస్తాను. కింగ్ ఎడ్వర్డ్ VII పట్టాభిషేకం చేసుకుంటూ లండన్లో డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రఖ్యాతి విని కలెక్టర్కి కబురు చేశాడు. ఆవిడ ఫోటో, ఆవిడ్ని లండన్ తీసుకురమ్మని. నేను రాన్నాయన విదేశాలు, నేను కీర్తి కోసం చెయ్యలేదు అన్నదానం అంది ఆవిడ. పోనా ఆవిడ ఫోటో పంపించండి అని పక్కన సోఫాలో పెట్టుకుని నేను పట్టాభిషేకం చేసుకుంటానన్నాడు. కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ని పంపించారు. ఆవిడ ఫోటో తీసుకుంటానంటే నాకెందుకు నాయనా, నాకు ఈ ఫోటోలు కీర్తి ఇవి నాకు వద్దన్నారు ఆవిడ. కాదమ్మా మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం పోతుందన్నారు. అయితే తీయించుకుంటాను నాయన నీ ఉద్యోగం కోసమని ఫోటో తీయించుకున్నారు. అది కింగ్ ఎడ్వర్డ్ VIIకి పంపించారు. ఎడ్వర్డ్ VII తను పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన సింహాసనం మీద పెట్టి తాను తన భార్య కలిసి వెళ్ళి డొక్కా సీతమ్మ గారికి నమస్కారం చేసి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆవిడికి ప్రశంసాపత్రం పంపించాడు. ఇప్పటికీ డొక్కా సీతమ్మ గారి ప్రశంసాపత్రం ఉంది. అంతటి నిరతాన్నదాత. చిట్ట చివర ఆవిడ శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే గొప్ప వేదభాష్యం చదువుకున్న విద్వాంసులు కూర్చుని చర్చ చేస్తున్నారు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు రంగురంగుల దివ్య ఆయన శరీరం నుంచి ఎలా వెళ్ళి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసి కొండలోకి వెళ్ళిపోయిందో, అలా డొక్కా సీతమ్మ గారిలోంచి లేచినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్యోతి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే ఆ చర్చ చేస్తున్న వేద పండితులు చూశారు. ఎవరో ఒక మహాపురుషుడో చాలా గొప్పదైనటువంటి స్త్రీయో శరీరాన్ని విడిచిపెట్టింది, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతోందని చెప్పారు. కాసేపటికి తెలిసింది డొక్కా సీతమ్మ గారు శరీరం వదిలేశారు. ఆవిడ శరీరం వదిలినప్పుడు ఆవిడ దివ్య జ్యోతి ఊర్ధ్వలోకాలకెడుతూ కనపడింది. ఒకరికి పెట్టి త్యాగేనైకే అమృతత్వమానసు, ఆ స్థితిని పొందింది ఈ దేశం. అందుకే భారతదేశము అన్న పేరు చెప్పేటప్పటికీ 2 చేతులెత్తి ప్రపంచమంతా నమస్కారం చేస్తుంది. ఎందుకని అంటే వాళ్ళు తిన్నారా తినలేదా కాదు, శత్రువుకి కూడా అన్నం పెట్టగలిగిన జాతి ఏదైనా ఉంటే భారతదేశం ఒక్కటే. అది ఈ దేశ సంస్కృతి. ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగంగా అంత గొప్పగా ఆదరించడం అనేటటువంటి లక్షణాన్ని పొంది ఉండేవారు. అందుకే మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, సంస్కృతి కొనసాగడానికి అవకాశం ఇచ్చేటటువంటి విషయములు ఏవి ఉంటాయో వాటిని మాత్రమే ప్రస్తావన చేసి మనసుని సంస్కారవంతములు చేసేటటువంటి విషయాలు ప్రస్తావిస్తారు. తెలుగువాడు పోతన గారు, మనందరం ఆయన పేరు చెప్తే నమస్కారం చెయ్యాలి. నిజంగా ఎంతటి మహానుభావుడు. ఇప్పటికీ శిల్పాచార్యుడు జక్కన పేరు మీద కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం జక్కన అవార్డు అని ఒక శిల్పిని సత్కరిస్తుంది. పోతన గారు మహానుభావుడు, నిస్వార్థమైనటువంటి రచనలు చేసినవాడు, భాగవతాన్ని ఆంధ్రీకరించినవాడు, రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్షములను పొందినటువంటి వాడు. అటువంటి వాడు నాకు ఏమీ కోరుకోవట్లేదు, ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములం సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాదొకడు భాగవతమ్ము జగద్భితమ్ము గందని చెప్పుకున్నారు. నేను భాగవతాన్ని ఆంధ్రీకరించి డబ్బుల కోసమని దాన్ని ఎవరో రాజులకు అంకితమిచ్చి ఆ వచ్చిన రూపాయల కోసం ఆశపడితే శరీరం విడిచిపెట్టిన తర్వాత యమధర్మరాజు బుధే కావ్యకన్యకని అమ్ముకున్నావురా అని నన్ను కొరడాలు పెట్టి కొడతాడు. నాకు అక్కర్లేదు, నేను ఈ భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకి అంకితమిస్తాను అని చెప్పుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి వాడు కనుకనే సరస్వతీదేవి ఎవరికి కనపడలా, ఒక్క పోతన గారికే అలా కనపడింది. ఒకానొక స్థితిలో ఒక అనుమానం ప్రబలింది. పోతన గారు ఆ రాజులకు భాగవతాన్ని అంకితమిస్తారేమోనని రాత్రి పడుకున్నారు. ఇంట్లో ఎవరో ఆడది విక్కి విక్కి ఏడుస్తున్న శబ్దం వినపడింది. చేతిలో దీపం కొంచెం పెద్దది చేసి పట్టుకుని వెళ్ళారు.
తెల్లటి బట్టలు కట్టుకుని నిలబడి ఉంది. సర్వశుక్లా సరస్వతి. చూశారు సరస్వతీదేవి ఎంత ఏడుస్తోందంటే కాటుకంతా కరిగిపోయి తెల్లటి చీర మీద పడి బొట్లు, పవిట అంతా కూడా నల్లటి చుక్కలతో నిండిపోయింది. అప్పుడు పోతన గారు అడిగారు, అమ్మా నిన్ను తీసుకెళ్ళి అమ్మేస్తాననుకుంటున్నావా అమ్మా? భాగవతం అంకితం ఇస్తానని ఏడుస్తున్నావా తల్లి? కాటుక కంటి నీరు చనుకట్టు పొయింపడ ఎల ఎచ్చదో కైటబరాజు మద్దనుని గదిలి కోడల ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్నాకటికిన్ కొలిపోయి అల కర్ణాటకిరాత కీచకులకున్ అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అంతటి మహితాత్ముడు పోతన గారంటే. అటువంటి పోతన గారి భాగవతం చదవండి. మెరుపులు ఎంత సంస్కారవంతమైన మాటలు అందిస్తారో. ఆర్ష వాంగ్మయానికి ఉన్న గొప్పతనం అది. అందుకే ఒక మాట అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతి అంటారు. అది ఎంత గొప్పదైనా అయ్యుండొచ్చు, ఎంత పదగుంభనంతో కూడుకున్నదైనా అయ్యుండొచ్చు, కానీ దానికి భగవంతుని యొక్క స్పర్శ లేకపోతే, ధర్మము గురించి ప్రతిపాదన లేకపోతే, అది తద్దినాలు పెట్టేటటువంటి రేవుకి కాకులు ఎలా వస్తాయో అటువంటి పుస్తకాలు అటువంటివి. భగవంతుడి గురించి చెప్పినటువంటి గ్రంథాలు హంసలు తిరిగే మానస సరోవరం లాంటివి. అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతి అంటారు. అందుకే ఈ దేశంలో వాంగ్మయాన్ని మీరు పరిశీలించండి, ధర్మ ప్రతిపాదకమై ఉంటుంది. ప్రజల యందు ధర్మం పెంచడానికి ఉంటుంది. పెద్దన గారు మనుచరిత్ర చేశారు. అలా శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో శ్రీమదాంధ్ర కవితా పితామహా సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీన మానసేందిందిరనందవరపురవోత్తం చటకోపతాప ప్రసాదాదితా సాదిత కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతం వైన స్వారోచిషమను సంభవం వను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు. తెలుగులో మొదటి ప్రబంధం. అటువంటి ప్రబంధాన్ని ప్రారంభం చేసిన ఆయన శ్రీకారంతో భగవన్నామ స్మరణతోటి మొదలుపెట్టాడు. ధర్మ ప్రతిపాదకంగా ఇచ్చారు. ఎందుకని అంటే వాంగ్మయం కేవలం ఏదో జిలుగు వెలుగులతో కూడుకున్నటువంటి అర్థం లేని మత్తు సాహిత్యంతో కూడుకుని ఉండదు. ఆర్షధర్మంలో గొప్పతనం ఎక్కడుంటుందంటే, శ్రీవక్షోజకరంగనాభమెదపై చెన్నందులంబోదరాదేవింత కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగ వందారు సనందనాది నిజభక్త శ్రేణికిన్ తూచు రాజీవాక్షుండు కృతార్థు చేయి శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్నని మొదలుపెట్టాడు. శ్రీవక్షోజకురంగనాభమెదపై జెన్నందు లంబోదరాదేవింత కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగా అని భగవంతుణ్ణి కీర్తించి కృష్ణరాయలకు శుభపరంపరలనిచ్చుగాక. ప్రవరాఖ్యుడు సాక్షాత్తు వరూధినియే మోహించిన, ఇక్కడ ఎవరు చూసొచ్చారు, ఏ తప్పు గురించి ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, నాతో కూడు అని అడిగినా తాను ప్రతిరోజు ఏ అగ్నిహోత్రాన్ని నమ్ముకున్నాడో ఆ అగ్నిహోత్రాన్ని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, అయ్యో నా భార్య ఎంత బాధపడుతోందో, నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, అగ్నిహోత్రంబులేమయ్యనొక్కో శిష్యులేమయ్యనొక్కో అని ధర్మాన్ని జ్ఞాపకం చేసుకుని అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ తన పురానికి వెళ్ళిపోయాడు. పాదలేపనం కరిగిపోయింది, సిద్ధుడిచ్చింది. ఆయన ఏదో పాదలేపనం ఇచ్చాడు. ఆ పాదలేపనం ఇచ్చి ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలవన్నాడు. కోరుకుని హిమాలయ పర్వతాలకు వెళ్ళాలన్నాడు. పదకుంభనానికి కవిత్వానికి అంటారా, అద్భుతం. అటజని కంచ భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపజాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శితశైలమున్ అంటారు పెద్దన గారు. అక్కడికి వెళ్ళి కరిగిపోయింది. వరూధిని పిలిచింది, ఉండిపోలేదు. ధర్మం ఆలోచించి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వాంగ్మయమంతా ధర్మాన్ని ప్రతిపాదన చేసేది, భక్తిని ప్రతిపాదన చేసేది. ధర్మాన్ని విడిచిపెట్టకు.
ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. భారతదేశ సంస్కృతి వైభవం ఎక్కడుందంటే, మీరు ఏ పుస్తకాన్ని పరిశీలించినా ఆ పుస్తకం జాతికి ధర్మమునందు పూనికని కల్పించేది. అందుకే మధుర వెళ్ళి మీనాక్షి దేవాలయంలో సరస్వతి కోనేరు ఉండేది. పుస్తకాన్ని వ్రాస్తే కోనేట్లో వేసేవారు. తడిసిపోకుండా పైకి తేలేది. ప్రజలకి పనికొచ్చే పుస్తకం అని గుర్తు. పనికి రానిదైతే మునిగిపోయేది, వదిలిపెట్టేసేవారు. ముద్రణ చేసి ప్రజలకు ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే సరస్వతి కోనేరు పరీక్షలో నిలబెట్టేవారు పుస్తకాన్ని. ధర్మ ప్రతిపాదకములై ఉండేవి తప్ప ప్రజల యందు రజోగుణ తమోగుణ విజృంభణమునకు పనికొచ్చేటటువంటి గ్రంథములను వెలగించడం ఇక్కడ రచయితలకు అలవాటు లేదు. అంత గొప్పగా ధర్మాన్ని ప్రచారం చేశారు. మీరు ఒక నాటకాన్ని తీసుకోండి, ఏ ప్రాచీన నాటకాన్ని తీసుకోండి, అది శుభంతో మొదలుపెట్టి శుభాన్ని మధ్యలో పెట్టి శుభాంతం చేసి నాయికానాయకులను కలిపి జీవితంలో ఎప్పటికైనా మీరు శుభాన్ని అనుభవిస్తారు, నిర్వేదాన్ని పొందద్దు. ఏదో కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చెయ్యకూడదు. ఓర్పుతో ఉన్నవాడు ఎప్పటికైనా శుభ పరంపరలను చూస్తాడు. రామాయణంలో సీతమ్మ అంటుంది, కళ్యాణీ పతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు బ్రతికిన వాడు 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టాలు పడ్డా ఆఖరి సెకండ్లో ఏదో ఒక శుభవార్త వింటాడు తప్ప ఎవరి జీవితము పూర్తిగా శోకమయము కాదు. కాబట్టి మనిషి కష్టమునకు విచలితుడు కాకూడదు అంటుంది. ఊంచుకోవడం ఎలాగో నేర్పే ఇక్కడ ఉండేటటువంటి వాంగ్మయానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకే రాముడు ధర్మమూర్తి. మీరు శ్రీరామాయణం చదవండి, ఎప్పుడూ రాముడు సంతోషంగానే ఉంటాడు. సంతోషంగా లేకపోతే అన్ని నిర్ణయాలు ఎలా చేశాడు, అంత వ్యూహం ఎలా రచించాడు, యుద్ధం ఎలా చేశాడు. ఆయన సంతోషానికి కారణం ఎవరు పక్కనున్నారు ఎవరు పక్కన లేరు కాదు, నేను ధర్మమును ఆచరించానా లేదా అదొక్కటే. అందరూ 2 కాళ్ళ మీద నడుస్తారు. ఒక కాలు ముందుకి పెట్టి దాని మీద ఊంచుకుని రెండవ కాలు ఎత్తి ముందుకేస్తారు. రెండవ కాలు మీద ఊంచుకుని మళ్ళీ ఈ కాలు ఎత్తి ముందుకేస్తారు. రాముడు మామూలుగా 2 కాళ్ళ మీద నడవడు, సత్యధర్మములను 2 కాళ్ళుగా చేసుకుని నడుస్తాడు. అందుకే ఆయనం కదలిక, రాముడి కదలికకి 2 కాళ్ళేవి, సత్యము ధర్మము. ఆ ధర్మమునకు హాని కలుగుతుంది, రాముడికి అక్కర్లేదు, ధర్మమే కావాలి. ధర్మము పోయి ఏదైనా కలిసి వచ్చింది, రాముడికి అక్కర్లేదు. ధర్మము నిలబడి కష్టం వచ్చింది, రాముడికి సంతోషమే. రాముడి సంతోషం అంతా దీనివల్ల, ధర్మాచరణము వలన. అందుకే ఈ దేశంలో ధర్మం నిలబడడానికి కారణం ఎక్కడుంది అంటే మహానుభావులు ఇచ్చినటువంటి ఆర్ష వాంగ్మయం వల్ల ఈ జాతి సంస్కృతి నిలబడింది. అందుకే ఈ దేశానికి వచ్చేటప్పటికి భగవద్గీత పుట్టిన భూమి, గంగ ప్రవహిస్తున్న భూమి, రామాయణ భారత భాగవతాలు విలసిల్లిన భూమి అని ఆ భూమికి నమస్కరించి దిగుతారు తప్ప విదేశీయులు తిన్నగా కాలు కూడా ఈ నేల మీద పెట్టరు. నిజంగా ఆ దేశాన్ని అంత గౌరవించడం కూడా అవతల వారి సంస్కారానికి ప్రతీక. ఒకప్పుడు బోప్జాన్పాల్ 2 బొంబాయిలో విమానాశ్రయంలో దిగుతూ ఆఖరి విమానపు నిచ్చెన మెట్టుదాకా వచ్చి వంగి మట్టి తీసి ముద్దు పెట్టుకుని కిందకి దిగాడు. ఎందుకు దిగారని అడిగారు. భగవద్గీత రామాయణ భారత భాగవతాలు పుట్టిన ఈ గడ్డ మీద కాలు తిన్నగా పెట్టడం ఇష్టం లేక అని చెప్పాడు. ఎంతటి సంస్కారం. కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఈ దేశంలో ఎన్ని భోగస్థానాలు ఉన్నాయన్న దాన్ని బట్టి కాదు, ఈ దేశపు యొక్క సంస్కృతి వైభవాన్ వల్ల ఈ దేశానికి అంత గొప్పతనం వచ్చింది. ఎవరిని ఎక్కడ ఎటు కదపండి అందరికీ పాపభయమే. పాపము ఎందుకు రామన్ని కట్టి కొడుపుతుంది, వద్దులేరా, ఎలా బ్రతుకుతావు, ధార్మికంగా బ్రతుకుతాం, ఈశ్వరుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో తృప్తి. అందుకే మీరు ఏ పెద్దలు చెప్పిన వాంగ్మయం చూడండి, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమితమఖిలం మృత్వ బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వ అంటారు శంకర భగవత్పాదులు. అహంకార పడకు, మూడిటిని ఈశ్వరుడు చాలా తేలికగా తీసేస్తాడు. మాకురు ధన జన యవ్వన గర్వం. ధనముందనుకుంటున్నావేమో, నీ వెనక జనమున్నారనుకుంటున్నావేమో, నీకు బలముందనుకుంటున్నావేమో, మూడిటిని కాల రూపంలో ఈశ్వరుడు తీసేస్తాడు. ఆ కాలము బలవత్తరమైన పరమేశ్వర స్వరూపము ఒంట్లో ఓపికండగా భగవంతుణ్ణి సేవించడం, సమాజాన్ని సేవించడం నేర్చుకో.
ఏ పెద్దల నోటి వెంట వచ్చిన మాట చూడండి, అహంకార పరిత్యాగం చేయించి వినయంతో బ్రతికేటట్టుగా చేయగలిగినటువంటి మాటలు చెప్పారు తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి బాగుపడ్డవాడు లేడు అని తీర్మానం చేసి చెప్పారు. మహాభారతంలో దుర్యోధనుడు పాడైన, రామాయణంలో రావణాసురుడు పాడైన కారణం ధర్మాన్ని విడిచిపెట్టడమే. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు ఎప్పుడూ కీర్తివంతుడే. అందుకే శ్రీరామాయణంలో అరణ్యవాసానికి వెడుతున్నటువంటి రామచంద్రమూర్తిని ఉద్దేశించి కౌసల్యామాత ఒక మాట చెప్తుంది. ఇంతకాలం ధర్మాచరణం చేశావు, చాలా గొప్ప విషయం. ఇప్పుడు ధర్మం కోసం రాజ్యం విడిచిపెట్టి అరణ్యానికి వెడుతున్నావు, పరిస్థితులు ప్రతికూలమవుతాయి, అనుకూలంగా ఉండదు కాలం. ఇప్పుడు నీ అరణ్యవాసం చేయడం అంటే అంత తేలిక కాదు. కానీ ఇంత కష్టం వచ్చినా కూడా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. ఏ ధర్మాన్ని ఇంతకాలం నమ్ముకున్నావో ఆ ధర్మాన్ని అంతే పూనికతో పట్టుకుని అనుష్ఠించి ధర్మము చేత రక్షింపబడదవుగాక. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు చెయ్యవలసిన ఆశీర్వచనం, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు చూపించవలసినటువంటి మార్గం, ఈ దేశ సంస్కృతి వైభవం శ్రీరామాయణంలో ప్రకాశిస్తుంది. అందుకే వాల్మీకి, వ్యాసుడు ఈ జాతి సంస్కృతికి, ఈ జాతి వాంగ్మయానికి రెండు కళ్ళు లేకపోతే జాతి అంధకారమైపోతుంది. రెండు కళ్ళు లేవనుకోండి, వాడు గుడ్డివాడు, వాడేం చూడగలడు? భారతదేశ వైభవానికి, భారతదేశపు యొక్క సంస్కృతికి అంతటికీ కూడా కారకులైన వారు ఇద్దరే, ఒకరు వ్యాసుడు, ఒకరు వాల్మీకి. వాళ్ళిద్దరే. ఎందుచేత వ్యాసుడు చంద్రవంశాన్ని వర్ణించాడు, వాల్మీకి సూర్యవంశాన్ని వర్ణించారు. సూర్యచంద్ర వంశాల్ని వర్ణించి ధర్మ ప్రతిపాదకములైనటువంటి గ్రంథములను, చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవలసినటువంటి విధానాన్ని లోకానికి సూచించినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథములను సంస్కృతి ప్రవాహంగా వెళ్ళడానికి అందించినటువంటి వ్యాస వాల్మీకులకు నమస్కరించకుండా ఎక్కడా ఎవ్వరూ ఏ ప్రవచనాన్ని ప్రారంభం చేయరు, ఎక్కడా ఎవ్వరూ ఏ ఆర్షమైనటువంటి విషయాన్ని మొదలుపెట్టారు. కారణం, వాళ్ళిద్దరూ లేనినాడు అసలు సనాతన ధర్మ సంబంధమైన విషయ ప్రతిపాదనమే లేదు. అంత గొప్పవాళ్ళు. కృతజ్ఞత ఈ జాతి లక్షణం. రామాయణం ఎందుకు వచ్చింది అంటే దేవుడి గురించి చెప్పమని వాల్మీకి అడగలేదు. వాల్మీకి అడిగింది, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఈ కాలమునందు ఉన్న మనుష్యుడెవరైనా ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు. రామాయణం దేవుడి కథ అని చదివారనుకోండి, రాముడు దేవుడు గనక అలా చేశాడు, మనం దేవుడు కాంగా అని వదిలిపెడతారు. రామాయణం ఒక మనుష్యుని కథ అని మీరు చదివితే ఏ కష్టం రానివ్వండి, ఏ సుఖం రానివ్వండి, అప్పుడు రాముడు ఎలా ప్రవర్తించాడో మీరు అలా ప్రవర్తించడమే ధర్మం అవుతుంది. అందుకే ధర్మ ప్రతిపాదకమైనటువంటి గ్రంథము రామాయణం. రామాయణము ఎంత కాలము ప్రవచనము చెయ్యబడుతుందో, రామాయణము ప్రజలు ఎంతకాలము చదువుతారో, రామాయణం ఇళ్లల్లో ఎంతకాలం ఉంటుందో, రామాయణానికి పువ్వు వేసి ఎంతకాలం నమస్కరిస్తారో, రామాయణం పిల్లల చేత చదివిస్తారో, రామ కథ చెప్తారో, రామనామం చెప్పిస్తారో, రామనామం వ్రాయిస్తారో, అంతకాలము జాతి యందు మనుష్యత్వము మిగులుతుంది. ప్రపంచానికంతటికీ మనుష్యుడంటే ఇలా బ్రతకాలి అంటే ఒక్క భారతదేశ సంస్కృతి వికసనము, వైభవము, ప్రవాహము చేత అది సాధ్యపడుతుంది. దానికి మూలాధారములేవి అంటే రామాయణ, భారత, భాగవతాది గ్రంథములు. అందుకే సర్వులు ఎల్లప్పుడూ స్మరించవలసినవి, చదవవలసినటువంటి గ్రంథములుగా ఈ 3 అంత గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందాయి. కాబట్టి మన సంస్కృతిని ఉద్దీపింపచేస్తాయి, ధర్మాన్ని నిలబెడతాయి. రామాయణంలో ఉండేటటువంటివి పాత్రలు కావు, వ్యక్తులు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పాత్ర అంటే నటన, కల్పిత గ్రంథము అని గుర్తు. వ్యక్తి అంటే యథార్థము. అందుకే వాటికి ఇతిహాసములని పేరు.
ఇతిహా అసం, ఇది ఇట్లే జరిగినది, ఇంకొకలా జరగలేదు, అలాగే జరిగినది, పరమసత్యం. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి, భారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి తప్ప ఆయన వేరు, ఆ గ్రంథం వేరు కాదు. అందులో వాళ్ళు కూడా ఒక వ్యక్తిగా నిలబడి సమాజానికి చెయ్యగలిగినటువంటి సేవ చేసిన వారై ఉంటారు. వ్యాసుడు చిరంజీవి, ఇప్పటికీ వ్యాసుడు ఉన్నారు. అందుకే మహాపురుషుడు అని నిర్ణయం చేసినప్పుడు ఎవరు వ్యాస దర్శనం పొందారో వాళ్ళకి విశేష స్థానాలు ఇస్తూ ఉంటారు. మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు, భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు, శంకర భగవత్పాదులు వ్యాస దర్శనం పొందడం కాదు, వ్యాసుడు శంకరులతో బ్రాహ్మణ రూపంలో వాదించాడు. వ్యాసుడిగా వచ్చారనుకోండి, శంకరాచార్యుల వారు వాదించారు. అంత శంకర భగవత్పాదులైనా వ్యాసుడు కనపడితే నేల మీద పడి నమస్కారం చేసి మౌనంగా ఉంటారు. ఎందుకంటే వ్యాసుడి ముందు మాట్లాడడానికి ఏం ఉండదు. శంకరులు మాట్లాడారని, ఆయన బ్రహ్మసూత్ర భాష్యం గొప్పతనం తెలుసుకోవాలని వ్యాసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మాట్లాడుతుంటే ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యపోయారు. ఎవరు శంకర భగవత్పాదులతో ఇలా మాట్లాడగలిగిన వారు? పద్మపాదాచార్యుల వారు గ్రహించారు. ఓ శంకర శంకర సాక్షాత్, శంకరాచార్యుల వారు పరమశివుడు, వ్యాసో నారాయణ స్వయం, ఆయనే ఇదిగో బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కింకర కింకరోమ్యహం, కింకరులం మేమేం చేయగలం, ఇలా చూస్తున్నాం అన్నారు. శంకరాచార్యుల వారు గమనించారు, వచ్చిన వారు వ్యాసుల వారు, నేల మీద పడి నమస్కారం చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాసుల వారు అడిగారని శంకరాచార్యుల వారు ఇంకొంతకాలం శరీరంలో ఉండడానికి ఒప్పుకున్నారు. శంకరులు మరికొంతకాలం శరీరంలో ఉండడానికి కారణం వ్యాసుల వారు అడగడం. అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క గ్రంథములను వేటిని మీరు పరిశీలనం చెయ్యండి, ధర్మము, భక్తి, పురుషార్థ సమన్వయము, వీటిని ప్రతిపాదనం చేస్తాయి. అందుకే భజగోవిందం కూడా, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరని అంటూ ఎన్ని వేదాంత విషయాలు బోధ చేస్తారో. మనిషి మనిషిగా బ్రతకడానికి మూఢజహీధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. ఈ దేశంలో ఎవరు ఎలా బ్రతకాలో మనకి ఆర్షమైనటువంటి వాంగ్మయం నిరూపణం చేసి చూపించింది. ఈ దేశం పేరు చెప్తే ఎవరు సీత అనరు, ఇది సీత దేవాలయం అనరు, సీతమ్మ అంటారు. సీతమ్మ అనకుండా ఇది సీత గుడి అన్నవాళ్ళు ఎవరైనా మీరు చూశారా? సీతమ్మ అంటారు. శ్రీమన్నారాయణుడికి దశావతారాలు ఉన్నాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారములు ఆయనవే అయినా ఆ గుడి ఏదో మనకి తెలియలేదనుకోండి, శ్రీ మహావిష్ణువు దేవాలయం, లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ రామాలయానికి వెళ్ళారనుకోండి, విష్ణువు దేవాలయం అని ఎవరు అనరు, రామాలయం అంటారు. ఆవిడెవరంటే లక్ష్మీదేవి అనరు, సీతమ్మ అంటారు. సీతమ్మ అంత దగ్గరైపోయింది ప్రజలకి. సీతమ్మగా జగన్మాత దగ్గరైపోయినట్టు బహుశः అమ్మవారు అంత దగ్గరైన రూపం ఇంకొకటి మనకి కనపడదు. మమేకమైపోయింది. అమ్మ అని మనసు తృప్తి కలగదు. సీతమ్మ తల్లి అంటారు, అమ్మ తల్లి. ఎందుకు అంటే అసలు ఆ పేరుకున్నటువంటి మాధుర్యం. సీతమ్మ అంటారు కానీ సీత అని అన్నవాణ్ణి నేను ఎక్కడా చూడలే, రావణుడు తప్ప. కాబట్టి అటువంటి తల్లి ఒక ఆడదాని జీవితం ఎలా ఉండాలో అద్భుతంగా చూపించింది. శ్రీరామాయణంలో భక్త అంత గొప్పవాడు, ఏ సామాన్యమైనటువంటి బలవంతుడు కాడు. స్వామి హనుమంటారు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండమనిండ రామ వసుధాదిపుడీషడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురంతక శైలచాలను దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు అంటారు. ఆయనే బాణములను విడిచిపెట్టాడా? కాల్చేస్తాడు. అటువంటి బ్రహ్మాండమైన కోదండ విద్యా పారంగతుడు.
ఆయన యుద్ధం వస్తే ఆయన భుజాలు తాండవం చేస్తాయిట. ఎవరో నా ఉపన్యాసాలు విని పొద్దున నా దగ్గరికి వచ్చాడు చిన్న పిల్లాడు, దశరథీ శతకంలోంచి ఆ పద్యం జరుగుతుంటే నేను మురిసిపోయాను. చాలరా నా జన్మకి మా అమ్మ కష్టపడి కన్నందుకు వీడు ప్రేరణ పొంది ఈ పద్యాలు నేర్చుకున్నాడే అని. బండన భీముడత్తజన బంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేదికా దండ డండ డండ నిడదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. అటువంటి తాండవం చేసే భుజాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ అయోనిజ, నరకాంత కాదు. అయినా ధర్మం కోసం రాజ్యం విడిచిపెట్టి అరణ్యవాసానికి వస్తే అనసూయమ్మ ఓ ప్రశ్న వేసింది. ఇంత గొప్పవాడే, ఇంత కోదండ విద్యా పారంగతుడే మీ ఆయన, అంతటి మహితాత్ముడే, అటువంటి వాడు ఇలా ఏమీ చేతకాని వాళ్ళ ఏదో ముందు రోజు రాత్రి మీ మామగారు కైకమ్మకి వరాలు ఇచ్చానని నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చైరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం మనీ నైవాభిషేకేన భరతో విభిషిచ్యతాం అని అడిగిందని, అరణ్యవాసానికి వెళ్ళిపోతాను, మా నాన్నగారి మాట సత్యం అవ్వాలి, మా నాన్నగారిని సత్యమనం దుంచి సత్యభ్రష్టుడు కాకుండా ఊర్ధ్వలోకవాసానికి అర్హత కల్పిస్తానని అరణ్యవాసానికి వచ్చాడే. ఏమమ్మా నీ భర్త అలా వచ్చేస్తే చేతకానివాడన్న భావన నీ మనసులో కలిగి నీ మనస్సు ఎందుకు కించిత్ ఇబ్బందికరమైన స్థితి కలగలేదా సీతమ్మ అని అడిగితే సీతమ్మ అంది, అమ్మా ప్రాణిప్రదాన కాళీచ యత్పురా త్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధ్రువం. మా అమ్మ కన్యాదానం చేస్తూ రాముడు నా పాణిగ్రహణం చేస్తున్నప్పుడు కూడా భర్త యొక్క గౌరవం ఏమిటో చెప్పిందమ్మా. రాత్రి తప్ప తాగి వచ్చి భార్యని జంతువుని కొట్టినట్టు కొట్టేస్తే వాతలు తేలి ఒళ్ళు నిప్పులతో మూలుగుతూ పడుకుని మరనాడు నిద్రలేచి మెడలో ఉన్న మంగళసూత్రాలు కళ్ళకద్దుకని తనని పశువుని కొట్టినట్టు కొట్టే హీన సంస్కారం కలిగిన భర్త అయినా ఆయన తన కళ్ళ ముందు బ్రతికే ఉండాలని, ఆయన ఒళ్ళో ప్రాణం విడిచిపెట్టాలని ఈ దేశపు ఇల్లాళ్ళు కోరుకుంటారమ్మా. ఇది ఈ జాతి వైభవం అమ్మా. అటువంటిది ధర్మానికి సత్యానికి కట్టుపడి తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వచ్చిన భర్త నా భర్త అని గర్వపడుతున్నానమ్మా, బాధపట్టలేదు. కౌగలించుకుని అనసూయమ్మంది, సీతమ్మ ఎంత గొప్ప మాట అన్నావమ్మా అంది. విశ్వనాథ సత్యనారాయణ గారు పరవశించిపోయి 1000 పడగలు అని రాసుకున్నారు. పిల్లల చేత చదివించండి ఆ గ్రంథాలు. సాంఘిక నవలలా రాశారు, కానీ వేదాంతర్గతమైన సిద్ధాంతములను ఎంత గొప్పగా ప్రతిపాదించారు. చెలియలి కట్ట చదివించండి పిల్లలతో. ఇవాళ వస్తున్నటువంటి గొబ్బెగిరిపోతుంది. సముద్రానికి చేతకాక భూమి మీదకి రాలేదా? సముద్రుడు అంటే పురుషుడు. చెలియలి కట్ట ఒక హద్దు పెట్టుకుంది, అక్కడ వరకు కెరటాలతో వస్తుంది, చేతకాని దానిలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ ఊరి మీదకి వచ్చి ముంచెత్తలేదా? రాదు. తను పెట్టుకుంది నియమం, ఇది దాటనని. పురుషుడికి కూడా నియమం ఉంటుంది. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. సమర్థత ఉన్నా దాటడం, ఆ గీత వెనక్కే ఆగిపోతాడు. చెలియలి కట్ట 1000 పడగలు, 999 పడగలు చితికిపోయినా ఈ దేశపు ఆర్ష సంస్కృతి వివాహ కాండ వివాహ వైభవము ఉన్నంత కాలం నిలబడతాయి. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు పొద్దున్న మనస్పర్ధలు వచ్చాయని ఎల్లుండి విడాకులు ఇవ్వడం ఈ జాతి యందు లేదు. సావో రేవో ఏదైనా కానివ్వండి, ఇద్దరూ కలిసి అలా బ్రతకడమే ఈ జాతి సంస్కృతి. విడాకులన్న మాట లేదు. అందుకే వచ్చిన వాడని ఇంద్రుడని తెలిసి వ్యభిచరించిన, తపస్సు చేయించి సాత్వికాహారం ఇచ్చి భార్యని మళ్ళీ పతివ్రతని చేసి ఆమెకి ఉన్నటువంటి కళంకం తొలగించుకునేలా ఆవిడికి సమర్థతని కృపచేసి ఏలుకున్నాడు తప్ప గౌతముడు భార్యని విడిచిపెట్టదు. బాలకాండలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తాడు అహల్య యొక్క వృత్తాంతం అంతా. ఈ దేశంలో భార్యని విడిచిపెట్టేయడం, ఇంకొకరిని చేసుకోవడం ఆ మాట లేదు. ఏదైనా కానివ్వండి అంతే, ఆమెతోడిదే జీవితం. ఏమి రామచంద్రమూర్తి దక్షిణ నాయకత్వం ఉన్న వంశంలో పుట్టాడు. ఆయన కావాలనుకుంటే వేరొక కాంతని స్వీకరించలేడా? ఏకపత్ని వ్రతం నియమించుకున్నాడు. ఒక కాంతయే నా భార్య, ఆమెని దాటను, ఆమె ఏమైనా కానీ
ఆమెయే నా ఇల్లాలు అంతే. పుంసాంమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన్ని చూసి ఆడవాళ్ళు కాదు మోహించింది, పురుషుడు మోహించారు. అంతటి అందగాడు, అంతటి అందగాడై ఒక్క సీతమ్మకే వశవర్తి. ఆమె యందే కామము తప్ప అన్య స్త్రీల యందు కామం లేదు. తల్లి భావన అంతే. ఆదర్శమూర్తి అయి జాతికి నేర్పాడు. వివాహము అనేటటువంటి మాట ఎంత గొప్పదో సీతా కళ్యాణ ఘట్టంలో రామచంద్రమూర్తి, వాల్మీకి మహర్షి, సీతమ్మ లోకానికి ఆదర్శవంతంగా నిరూపణం చేశారు. అందుకే అనసూయమ్మ సీతమ్మని కౌగలించుకుంది. ఎంత గొప్పగా అన్నావమ్మా నీ భర్త గురించి. సీతమ్మ, నిన్ను చూస్తే ముచ్చటేస్తోందమ్మా, నీకు నేను కొన్ని బహుమానాలు ఇస్తున్నాను. ఏమి బహుమానాలో తెలుసా? నీకు అంగరాగములు ఇస్తున్నాను. అంగరాగములు అంటే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి. ఇవి రాసుకుంటే అవి వాసన చెడవు, ఎప్పటికీ అలాగే ఉంటాయి. నీ కొప్పులో పుష్పమాలికని తిరుగుతున్నాను. ఎందుకని? అది ఎప్పటికీ వాడదు. నీకు దివ్యమైన వస్త్రములను ఇస్తున్నాను. ఇవి కట్టుకుని రాముడి దగ్గరికి వెళ్ళు. ఎందుకని? అలంకృత అయినటువంటి స్త్రీని చూసి ఆమె అందానికి సంతోషించి అభినందించవలసినది భర్త ఒక్కడే. ఇంకొక పురుషుడికి దాంతో సంబంధం లేదు. ఆవిడ అందంగా ఉంది, కామాక్షి. నేను రోజు నమస్కరించే శారద, ఆ తల్లి ఆ రూపంలో వచ్చింది. ఆవిడ అందంతో నాకేం సంబంధం? ఆవిడ తేజస్సు, ఆవిడలో ఉన్నటువంటి దైవత్వానికి, ఆవిడలో ఉన్న మాతృత్వానికి నమస్కారం అంతే. భర్త ఆమె అందచందాలకి మురిసిపోతాడు. కాబట్టి నీ భర్త దగ్గరికి వెళ్ళు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ కట్టుకుంటే మురిసిపోవలసిన వాడు రాముడు. ఇది ఈ జాతి సంస్కృతి. మాతృవత్పరదారేషు. ఇంతకన్నా వేదిక మీద కూర్చుని నేను చెప్పలేను. ఆడతనాన్ని చూశారా? పాల కింద అగ్నిహోత్రం, పాలు పొంగుతాయి. అమ్మతనాన్ని చూశారా? పాల మీద నీళ్లు కిందకెళ్ళిపోతాయి. మాతృవత్పరదారేషు, అన్యకాంతల యందు అమ్మని చూడు. అది ఋషులు ఈ జాతికిచ్చిన రక్షణ. పరద్రవ్యాని లోష్ఠవత్. ఇతరుల సొమ్ము రాతి ముక్కగా చూడు, దాని యందు అపేక్ష పెట్టుకోవద్దు. ఆత్మవత్ సర్వభూతేషు. నేను ఆయన్ని బాధ పెడితే ఎంత బాధ పెడతాడు? నేను బాధపడితే ఎలా ఉంటుందో అది అలాంటిది. కాబట్టి అలా బాధ పెట్టకు. నన్ను కొడితే నాకెంత బాధ కలుగుతుంది, కాబట్టి అవతల వారిని కొట్టకు. నన్ను ఒక మాట అంటే నిష్కారణంగా నాకెంత బాధ కలుగుతుంది, అవతల వారిని నిష్కారణంగా ఏ మాట అనకు. ఇది నీ ఆత్మకి ఎలా ఉంటుందో ముందు ఊహించుకుని అప్పుడు అవతల వారి విషయంలో ప్రవర్తించు. ఎప్పశ్యతి సపశ్యతి, అలా చూసి మాట్లాడు. సంస్కారాన్ని, సంస్కృతిని ఉద్దీపింపచేసాయి. అందుకు కదా సత్యహరిశ్చంద్రీయం అంత గొప్పదైంది. సత్యానికి కట్టుబడడం అంటే ఎంత గొప్పదో చూపించింది వాంగ్మయం. కాబట్టి సీతమ్మతో మాట్లాడుతూ అనసూయమ్మ ఒక అద్భుతమైన మాట అంటుంది. అమ్మా సీత, భర్త అంటే ఎంత గొప్పవాడో తెలుసా? అది జాతి సంస్కృతి. భర్త అంటే కేవలం భోగకారకుడు కాడు ఈ దేశంలో. అందుకే 5 సార్లు విడాకులు, 6 సార్లు పెళ్లిళ్ళు, అర్థం పర్థం లేకుండా వివాహపూర్వ శృంగారాలు ఈ దేశంలో ఉండవు. ఈ దేశం పరమ పవిత్రమైన జాతి. చెయ్యి పట్టుకొని ధర్మపత్ని అయి ఆయన ఎడంభుజం మీద ఉత్తరీయానికి కారణమై ఆయన ధరించడానికి ఆవిడ కారణమవుతుంది. ఆవిడ లేనినాడు యజ్ఞాధికారం లేదు, తన కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయలేడు. అంత విశిష్ట స్థానం భార్యకిచ్చింది తప్ప భార్య యందు భోగ వస్తువుని చూసి నచ్చిన 3 రోజులు ఉంచుకుని 10వ రోజున విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని తెచ్చుకోవడం ఈ జాతి సంస్కృతి కాదు. ఆ సంస్కృతికే ఒకసారి చిటికిన వేలు పట్టుకుంటే బతికున్నంత కాలం అంతేట. ఒళ్ళు కాలిపోని, వ్రణాలు రాని, కాళ్ళు చేతులు తెగిపోని, మంచాన పడిపోని ఆమె ఏ భార్య? ఏమి జాతిరా ఈ జాతి అని ప్రపంచ దేశాలన్నీ లేచి నిలబడి 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాయి భారతదేశానికి. ఇది నా జాతి సంస్కృతి. అంత పవిత్ర వివాహ బంధం తప్ప ప్రేమికుల రోజులు, వ్యాలంటైన్స్ డేలు ఈ జాతికి తెలియదు. మదర్స్ డే అని సంవత్సరంలో 1 రోజు నమస్కారం చేయడం ఈ జాతికి తెలియదు. మాతృదేవోభవ, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు అమ్మకి నమస్కారం. ఫాదర్స్ డే అని 1 రోజు నమస్కారం కాదు. బ్రతికున్నంత కాలం తండ్రి దైవం. పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. టీచర్స్ డే అంటే 1 రోజని కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మహానుభావుడు, తత్వవేత్త.
నీ కుటుంబంలో ఆయన కూడా ఒక సభ్యుడు అని గౌరవించడం నేర్చుకోవడానికి పునాది అంతే. తప్ప ఫ్రెండ్షిప్ డే అని ఉండదు. భారతదేశంలో స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే బీయింగ్ స్టికీ అని. బీయింగ్ స్టికీ అంటే అంటి పెట్టుకుని ఉండుట. ఎలా? ఎప్పుడూ భుజం భుజం రాసుకుని కాదు, మనసులో ఆర్ద్రతతో స్నేహితుడి గురించి తెలుసుకుని వాడి ఉద్ధరణకి వీడు కారణమవుతాడు, వాడు వృద్ధిలోకి రావడానికి వీడు చెయ్యి ఇచ్చి లాగుతాడు. అంతేకాని సంవత్సరానికి ఓ రోజు కాదు ఫ్రెండ్షిప్ డే, బ్రతికున్నంత కాలం ఫ్రెండ్షిప్ డే ఉంది. స్నేహం కోసం అలా బ్రతుకుతారు, స్నేహం కోసం ప్రాణాలు విడిచిపెట్టేశారు. అది ఈ జాతి సంస్కృతి. తప్ప ఈ జాతి సంస్కృతి విషయంలో యువత పట్ల ప్రధానమైన కర్తవ్యము పెద్దలకున్నది. ఈ సంస్కృతి ప్రవాహం దారి తప్పకుండా ఆపడం అందరి కర్తవ్యం. అందుకే అనసూయం అంటుంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపఃకృతమిహావ్యయం. ఓ సీత, భర్త అంటే ఎంత గొప్పవాడో తెలుసా? ఒక ఆడదానికి జీవితంలో మొట్టమొదటి అనుబంధం తండ్రితో, తర్వాత అన్నదమ్ములతో, తర్వాత బంధువులతో, తర్వాత భర్తతో, తర్వాత బిడ్డలతో. ఇందులో ఎవరైనా మితంగానే ఇస్తారు. అమితముగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. ఒక తండ్రి ఓ అట్ల తద్ది నోమును ఇస్తాడు, ఒక అన్నగారు గుడికి తీసుకెడతాడు, ఓ తమ్ముడు డబ్బు ఇచ్చి చెల్లి ఈ పూజ చేసుకో అంటాడు, ఓ బంధువు ప్రసాదం పట్టుకొచ్చి ఇస్తాడు, బిడ్డడు అమ్మా అని కాళ్ళు పడతాడు. భర్త తాను చేసిన పుణ్యంలో సగభాగం ఆయన ప్రయత్నం లేకుండా భార్యకి వెళ్ళిపోతుంది. నేను 10 మాటలు రామనామం చెప్తే 5 మాటలు రామనామం చెప్పిన ఫలితం భార్యకి వెళ్ళిపోతుంది. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు, అది ధర్మశాస్త్రం. ఎందుకని అంటే, నేను పూజా మందిరంలో కూర్చుని సంధ్యావందనం చేసి గాయత్రి చేస్తుంటే లేచి వచ్చేటప్పటికి పలహారం అది వండింది, లేకపోతే నా శరీరం ఎలా నిలబడుతుంది? అందుకని సగభాగం భార్యకి ఇచ్చారు. ఆమె లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు లేవు, కన్యాదానం లేదు, ఏదీ చేయడానికి వీల్లేదు. అంత పెద్ద పట్టాభిషేకం చేశారు. భర్త వలన సంతానవతి అయి తల్లి అన్న పేరుతో అమ్మా అని పిలిపించుకుని స్త్రీ జన్మకి సార్థక్యాన్ని పొందుతోంది. ఆయన ఒడిలో శరీరం విడిచిపెట్టేసి చాలు నా జన్మకి అనుకుంటోంది. ఆడదానికి భర్త ఇవ్వగలిగిన వాడు లోకంలో లేడు. అందుకని భర్త పూజనీయుడు. అనసూయమ్మ సిద్ధాంతీకరించింది. ఈ దేశంలో భార్యాభర్తల సంబంధానికి అంత ప్రేమ ఉంది. అందుకే ఒక పురుషుడు భార్య చనిపోతే ఏడిచాడు. నువ్వే కాదే వెళ్ళిపోయింది, నా చెయ్యబోయే పుణ్యాన్ని ఎత్తుకుపోయావు. ఎందుకని? ఆవిడ లేదు యజ్ఞానికి పనికిరాడు, ఆవిడ లేదు యాగానికి పనికిరాడు, ఆవిడ లేడు పీటల మీద కూర్చోవడానికి పనికిరాడు, ఆవిడ ఉంది లేచి రాలేదు మంచాన ఉంది, రవికిల బట్టను బొడ్డులో దోపుకుని చెయ్యొచ్చు యజ్ఞం. ఆవిడ శరీరం వదిలిందా? పోయింది. అది కాదు. పురుషుడి పుణ్యమంతా ఎవరంటే ఆడదే. ఆమెయే లక్ష్మీస్థానం. భర్తకి భార్య, భార్యకి భర్త ఒకరికొకరు అంత గొప్పవాళ్ళు. అందుకే ఆర్షవాంగ్మయంలో ఒక చమత్కారం చెప్తారు. ఎవరికి అన్వయం కాని మాట అంటూ ఉంటే ఒకటే. ఎందుకంటే ఏదైనా ఓ మాట ఉంటే దానికి అర్థం ఉంటుంది, దాని ఎవరికో ఒకరికి అన్వయం అవుతుంది. అన్వయం కాని మాట, అర్థం ఉన్న మాట మాత్రం ఒక్కటే ఉంది, ఎవరికి అన్వయం అవ్వదు. అనాథ. అనాథ అన్న మాట ఎవరికీ అన్వయం కాదు. ఎందుకని? అనాథ అంటే ఎవరు? నాథుడు లేనిది. నాథుడంటే ఎవరు? భరించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు. ఎవ్వరూ లేకపోయినా పరమేశ్వరుడు ఒకడున్నాడు ఇక్కడే కూర్చుని. అనాథ ఎవరు? ఈ దేశంలో అనాథాశ్రమాలు లేవు. అందుకే అనాథ ఉండే అవకాశం లేదు. భగవంతుడు ఉన్నాడు చూడ్డానికి. మరి భగవంతుడికి ఎవరున్నారు? తల్లి తండ్రి లేరుగా. ఆయన అనాథ? ఆయనకి అమ్మవారు ఉంది, అమ్మవారికి అయ్యవారు ఉన్నారు. మరి అనాథ ఎవరు? ఎవరూ లేరు. మరి ఆ మాట ఎందుకు వచ్చింది? ఆ భావన నీకు ఉండకూడదని వచ్చింది. అసలు అనాథలన్న వాళ్ళు లోకంలో ఉండరు. అది ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవం. ఎంత గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు బతకచ్చో చెప్పింది, కానీ నీకెవ్వరూ లేరు కాబట్టి నిన్ను నీ చేరదీస్తున్నానన్న మాటతో దగ్గరికి చేర్చుకోమని నేర్పలేదు. నిరాశావాదం పనికిరాదు. కాబట్టి అంత గొప్పగా సీతమ్మ మాట్లాడింది. వివాహము అంటే ఏదో పిల్లకి పిల్లవాడు ఇష్టపడ్డం కాదు, నిర్ణయించవలసిన వాడు తండ్రి. ఆత్మావై పుత్రనామాసి.
ఒక పురుషుడికి కొడుకు కలిగాడు అంటే హృదయస్థానము నుండి తేజోబిందువు కదిలితే కొడుకు పుడతాడు అని శాస్త్రం, యోగశాస్త్రం. అందుకే తండ్రియే కొడుకు రూపంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. ఆ కొడుకు నడిచి వస్తుంటే తాను యవ్వనంలో ఉండగా నడిచి వస్తున్నప్పుడు ఎలా ఉండేవాడో అలా చూసుకుని తండ్రి మురిసిపోతాడు. అందుకే ఐశ్వర్యములలో కల్లా గొప్ప ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకుని కౌగలించుకుంటే తండ్రి అంత ఊరట పొందుతట. ఆఖరికి ప్రాణం పోతుంటే కొడుకు తొడ మీద తలపెట్టుకు శరీరం వదిలిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టేసినట్టు. కొడుకు పట్ల అంత అనుబంధం, కొడుక్కి తండ్రి పట్ల అంత అనుబంధం. ఏ తల్లి ఏ తండ్రి భారంతో భరించవలసిన వాళ్ళు కాదు, నీ పుణ్యానికి కారకులు వాళ్ళు. వెనకటికి అఘాయిత్య పండితుడు ఒకడు ఉండేవాడు. అఘాయిత్య పండితుడు అంటే అందరు పండితుల్లో ఉండేవాడు. అన్ని చిత్రంగా ఉంటాయి ఆయన చెప్పేవి. ఆయన చచ్చిపోతూ ఒక కాగితం రాసి చచ్చిపోయాడు. ఒరే నేను చచ్చిపోయాక చదువుకోండి అన్నాడు. కొడుకులందరూ చదువుకున్నారు, గర్భదరిద్రులు, ఏమీ రాదు వాళ్ళకి. చదువుకుని అందరు పండితుల దగ్గరికి వెళ్ళారు. మా నాన్నగారు ఇది రాశారు ఏమిటండి అని అడిగారు. విత్తు పెట్టి పందిరెయ్యవద్దు అని ఉంది. 2, అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అమ్మకి అన్నం పెట్టవద్దు. దరిద్రం ఎక్కువైతే ఇంటిని తవ్వేయండి. ఏమిటండి మా నాన్నగారు రాశారంటే పండితులందరూ చూసి సంధి పుట్టి ఆఖరణ చచ్చిపోయే ముందు మీ నాన్న ఏదో చెప్పాడు మీరు రాసుకున్నారు, ఏమిటిరా ఇది ఎవరైనా పాటిస్తారా అన్నారు. ఇంకో అఘాయిత్యం పండితుడు కనపడ్డాడు. ఆయన అన్నాడు దీన్ని మామూలుగా చదివితే అర్థం కాదు, ఇంకోలా చదవాలన్నాడు. ఎలా చదవాలన్నాడు? విత్తు పెట్టి పందిరి ఇయ్యవద్దు, పందిరేసి విత్తనం పెట్టు, అప్పుడు ఈ పాదు చక్కగా పాకి పొట్లకాయలు బాగా కాస్తుంది. పందిరి తర్వాత వేద్దాంలే విత్తనం పెట్టేద్దాం అంటే పాదు పైకి వచ్చేస్తుంది, నీ ఖాళీ ఉండదు, ఎక్కడ తిరుగుతుంటావు. మచిలీపట్నం ఉపన్యాసాలు, గుంటూరు ఉపన్యాసాలు, చెన్నై ఉపన్యాసాలు, ఈలోగా పాదు పైకి వస్తుంది, పశువులు తినేస్తాయి. కాబట్టి విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టని చదువు. ఇప్పుడు పందిరేసి విత్తనం పెడితే నువ్వు ఊళ్ళో ఉపన్యాసాలకు పోయినా పందిరి పైకి ఎక్కుతుంది, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటిగా పొట్లకాయ మీ ఆవిడ కూరొండి పెడుతుంది. కాబట్టి పందిరేసి విత్తు పెట్టు, అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అదేమిటి అంటే అప్పు ఇచ్చి అయ్యా మీరు ఎప్పుడు ఇస్తారు తిరిగి అని అడగవలసిన వాడికి అప్పు ఇవ్వకు. అయ్యా మనం మరిచిపోయినా అయ్యా మీరు నాకు అప్పుడు 100 రూపాయలు ఇచ్చారు మీకు గుర్తుందో లేదో అని పట్టుకొచ్చి ఇచ్చేసేవాడికి అప్పి. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు, అడగవలసిన అవసరం లేకుండా తిరిగి ఇచ్చేవాడికి అప్పి అని చదువుకో. అమ్మకి అన్నం పెట్టవద్దు. అదేమిటి? అమ్మకి నేను అన్నం పెడుతున్నానని జీవితంలో ఎప్పుడూ అనుకోకు. అమ్మ చేతి అన్నం నేను తింటున్నాను అనుకో. ఎన్నేళ్ళు వచ్చినా అమ్మ చేతితో అన్నం పెడితే నీ అదృష్టం. ఎందుకని? అమ్మా నాన్నని అనాథాశ్రమంలో పెడతానండి, వృద్ధాశ్రమంలో పెడతానండి అంటే వాడి కర్మ. ఎందుకని? భూప్రదక్షిణ శక్యేషు కాశీయాత్రాయుతేన చ. భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేస్తే, కాశీయాత్ర చేసి 9 రోజులు ఉంటే, సేతు స్నానం చేస్తే ఎంత పుణ్యమో అమ్మ చుట్టూ తిరిగి ఒక్క నమస్కారం చేస్తే అంత పుణ్యం. అమ్మ ఎంత అనారోగ్యంతో ఉంది కాదు, అమ్మ బ్రతికుండడం కొడుకు అదృష్టం. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడుంటుంది? కొడుకు తింటే చాలు మురిసిపోతుంది. తను చచ్చిపోతున్నా కూడా కొడుకు బ్రతికుండాలని కోరుకుంటుంది. ఆ కొడుకు కోసం అంత పరితపించిపోతుంది తల్లి. ఏదో మోట కథ ఒకటి చెప్తూ ఉంటారు. వేశ్య దగ్గరికి వెడితే ఆ వేశ్యకి ఆ వచ్చిన విటుడి తల్లి మీద క్రోధం. మీ అమ్మ గుండె పట్టుకొస్తే నువ్వు నా దగ్గరికి రా అంది. వాడు వెళ్ళి అమ్మ నిద్రపోతూ ఉంటే వేశ్య యొక్క సుఖం కోసమని అమ్మ గుండెలు కోసి అమ్మ గుండె పట్టుకు పరిగెడుతున్నాడు వేశ్య దగ్గరికి. ఇంకా కొద్దిగా లబ్ డబ్ లబ్ డబ్ అంటోంది. గడప తన్నుకు పడిపోయాడు తొందరలో. చేతిలోంచి కింద పడ్డ అమ్మ గుండె అందిట, నాన్న దెబ్బ తగిలిందా అంది. అది అమ్మ అంటే. అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. అటువంటి అమ్మా నాన్న దైవస్వరూపాలవి. తండ్రికి తెలుసు నీ పక్కన ఎవరుండాలో భార్యగా, ఆయన నిర్ణయం చెయ్యాలి. శ్రీరామాయణం మనకి నేర్పింది. అందుకే రామచంద్రమూర్తి కళ్యాణంలో ధనుర్భంగం చేసినంత మాత్రం చేత సీతమ్మని స్వీకరించలేదు. క్షత్రియుడు కనుక, విశ్వామిత్రుడు చూపించమంటే జనకుడు చూపించాడు కనుక ధనస్సును ఎక్కుపెట్టాడు. శివధనుర్భంగం అయింది. గబగబా బంగారు కలశలో నీళ్లు పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు జనక మహారాజు. ఎవరు శివధనుస్సును ఎక్కువ పెడతారో వాళ్ళకి బిడ్డనిస్తానన్నాను. శివధనుర్భంగం చేశాడు రాముడు, కాబట్టి నేను కన్యాదానం చేస్తానని చెప్పి నీటి పాత్ర పట్టుకుని వచ్చాడు. ఈ మాట బాలకాండలో చెప్పలా మహర్షి. అనసూయమ్మతో సీతమ్మ చెప్తుంది. రాముడు అన్నాడు, పిల్లనివ్వడానికి మీరెవరు, పిల్లని పుచ్చుకోవడానికి నేనెవరు? దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ.
అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభోహో, నన్ను కన్న తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. ఆ దశరథ మహారాజు గారు అంగీకరిస్తే పిల్లని తీసుకుంటారు. ఆయన వచ్చి చూసి, నాన్న ఈ పిల్ల నీకు భార్యగా ఉండడానికి తగినదిరా అని అంటే పాణిగ్రహణం చేస్తాను, పరమ సంతోషంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. నిర్ణయించవలసినది మా నాన్నగారు, నా భార్య ఎవరో నిర్ణయించుకునే అధికారం నాది కాదు. అంతకన్నా తండ్రికి అవమానం ఇంకొకటి లేదు. అందుకని నేను చెయ్యను ఈ పని, ఇది జాతి సంస్కృతి. కబురు చేయండి దశరథ మహారాజు గారికి, ఇక్కడే ఉంటానన్నాడు. కబురు చేశారు దశరథుడికి. వచ్చాడు దశరథ మహారాజు గారు, కూర్చున్నారు జనకుడు దశరథుడు. వాళ్ళిద్దరూ కాదు నిర్ణయం చేసుకోవలసింది, ఆ రెండు వంశాలు వియ్యం అందచ్చా, పెద్దలు నిర్ణయం చెయ్యాలి. శుభలే, ముందే వాళ్ళిద్దరూ పెళ్లికి అన్ని విధాలా సిద్ధపడిపోయి కలిసి తిరిగేసి అన్నీ అయిపోయాక పెద్దలు నిశ్చయించినారు గాన ఏతత్స ముహూర్తమనకు తామెల్లరూ విచ్చేసి బంధుమిత్ర సవ్రమారముగా మదర్పిన చందనదాంబూలాది సత్కారములను గైకొని మమ్మానందింపచేయు ప్రార్థన అని చెప్పి ఎవరి చెప్పవాడు పట్టుకుని వస్తే బూట్లు వేసుకున్నవాడు దిక్కుమాలిన వాడికి పెట్టినట్టు గరిటెలతో పెడతాడని పెట్టడం కాదు ఈ దేశ సంస్కృతి. కూర్చోబెట్టి అన్నం పెట్టడం కడుపు నిండా. అందుకని నిజంగా దశరథ మహారాజు గారు వస్తే జనకుడు దశరథుడు కాడు మాట్లాడుకున్నది. దశరథ మహారాజు గారి పనుపున వశిష్ఠుడు మాట్లాడాడు, జనక మహారాజు గారి పనుపున శతానందుడు మాట్లాడాడు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. రెండు వంశములు ఒకదానికొకటి సరిపోతాయా? నన్ను ఇందాక ఎవరో వాళ్ళ ఇంటికి తీసుకెడుతూ ఒక ఆయన వాళ్ళ వంశంలో 6గురిని చెప్పాడు, తండ్రి తాత ముత్తాత పైవాళ్ళు. నీ మురిసిపోయారు. 3 తరాలు గుర్తుండని రోజుల్లో 6 తరాలు చెప్తున్నారు, చాలా సంతోషం అండి అన్నారు. అలా ఇదిగో ఈ వంశం ఎంత గొప్పదో తెలుసా? మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, దశరథ మహారాజు గారి వంశం ఎంత గొప్పది అంటే మొట్టమొదట అవ్యక్తము. అవ్యక్తము అంటే అసలు ఏమీ ప్రపంచం ఏర్పడలేదు. అవ్యక్తము నుండి మరీచి, మరీచి నుండి అవ్యక్తము నుండి చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపునకు సూర్యుడు, సూర్యునకు మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకుకి యువనాశ్వుడు లేక దుందుమారుడు, ఆ దుందుమారుడికి ధ్రువసంధి, సుసంధి, శుభసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, ఆ మళ్ళీ ఆ సుసంధి ప్రసేనజిత్తుల్లో ప్రసేనజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి సగరుడు, అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి మరుడు, మరునికి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి నహుషుడు, నహుషునికి మళ్ళీ అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కొడుకులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, పెద్దవాడు రాముడు. నీ పిల్ల సీతనిస్తావా? విన్నాడు ఇక్ష్వాకు వంశాన్నంతటిని. అబ్బా ఏమి వంశం! పొంగిపోయాడు జనక మహారాజు గారు. జనక మహారాజు గారి వంశం చెప్పద్దు, శతానందుడు లేచాడు. ఎంత గొప్పదో తెలుసా జనకుల వంశం? నిమి చక్రవర్తి మొట్టమొదటి వాడు. నిమి నుండి మిధి, ఉదావసువు, నందివర్ధనుడు, సుకేతువు, బృహద్రథుడు, మహావీరుడు, దుష్టకేతువు, ఆ తర్వాత ధ్రువసంధి, ఆ వచ్చినటువంటి వాడికి బృహద్రథుడు, ఆ బృహద్రథుడికి మరుడు, మరుని తర్వాత వచ్చినటువంటి హర్యశ్వరుడు, హర్యశ్వరుడికి మరుడు, ఆ మరుని తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు, దేవమీఢుని యొక్క కొడుకు విభుదుడు, విభుదుని యొక్క కొడుకు మహీధ్రకుడు, మహీధ్రకుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కొడుకు హ్రస్వరు. వెనకటికి అఘాయిత్య పండితుడు ఒకడు ఉండేవాడు. అఘాయిత్య పండితుడు అంటే అందరు పండితుల్లో ఉండేవాడు. అన్ని చిత్రంగా ఉంటాయి ఆయన చెప్పేవి. ఆయన చచ్చిపోతూ ఓ కాగితం రాసి చచ్చిపోయాడు. ఉరే నేను చచ్చిపోయాక చదువుకోండి అన్నాడు. కొడుకులందరూ చదువుకున్నారు, గర్భదరిద్రులు, ఏమీ రాదు వాళ్ళకి. చదువుకుని అందరు పండితుల దగ్గరికి వెళ్ళారు. మా నాన్నగారు ఇది రాశారు ఏమిటండి అని అడిగారు. విత్తు పెట్టి పందిరెయ్యవద్దు అని అనుంది. 2, అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు, అమ్మకి అన్నం పెట్టవద్దు, దరిద్రం ఎక్కువైతే ఇంటిని తవ్వేయండి. ఏమిటండి మా నాన్నగారు రాశారంటే పండితులందరూ చూసి సంధి పుట్టి ఆఖరణ చచ్చిపోయే ముందు మీ నాన్న ఏదో చెప్పాడు మీరు రాసుకున్నారు, ఏమిట్రా ఇవి ఎవరైనా పాటిస్తారా అన్నారు. ఇంకో అఘాయిత్యం పండితుడు కనపడ్డాడు.
ఆయన అన్నాడు దీన్ని మామూలుగా చదివితే అర్థం కాదు, ఇంకోలా చదవాలన్నాడు. ఎలా చదవాలన్నాడు? విత్తు పెట్టి పందిరి ఇయ్యవద్దు, పందిరేసి విత్తనం పెట్టు. అప్పుడు ఈ పాదు చక్కగా పాకి పొట్లకాయలు బాగా కాస్తుంది. పందిరి తర్వాత వేద్దాంలే, విత్తనం పెట్టేద్దాం అంటే పాదు పైకి వచ్చేస్తుంది, నీ ఖాళీ ఉండదు, ఎక్కడ తిరుగుతుంటావు. మచిలీపట్నం ఉపన్యాసాలు, గుంటూరు ఉపన్యాసాలు, చెన్నై ఉపన్యాసాలు, ఈలోగా పాదు పైకి వస్తుంది, పశువులు తినేస్తాయి. కాబట్టి విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టని చదువు. ఇప్పుడు పందిరేసి విత్తనం పెడితే నువ్వు ఊళ్ళో ఉపన్యాసాలకు పోయినా పందిరి పైకి ఎక్కుతుంది, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటిగా పొట్లకాయ మీ ఆవిడ కూరండి పెడుతుంది. కాబట్టి పందిరేసి విత్తు పెట్టు, అప్పు ఇచ్చి తిరిగి అడుగవద్దు. అదేమిటి అంటే అప్పు ఇచ్చి అయ్యా మీరు ఎప్పుడు ఇస్తారు తిరిగి అని అడగవలసిన వాడికి అప్పు ఇవ్వకు. అయ్యా మనం మరిచిపోయినా అయ్యా మీరు నాకు అప్పుడు 100 రూపాయలు ఇచ్చారు మీకు గుర్తుందో లేదో అని పట్టుకొచ్చి ఇచ్చేసేవాడికి అప్పి. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు, అడగవలసిన అవసరం లేకుండా తిరిగి ఇచ్చేవాడికి అప్పి అని చదువుకో. అమ్మకి అన్నం పెట్టవద్దు. అదేమిటి? అమ్మకి నేను అన్నం పెడుతున్నానని జీవితంలో ఎప్పుడూ అనుకోకు. అమ్మ చేతి అన్నం నేను తింటున్నాను అనుకో. ఎన్నేళ్ళు వచ్చినా అమ్మ చేతితో అన్నం పెడితే నీ అదృష్టం. ఎందుకని? అమ్మా నాన్నని అనాథాశ్రమంలో పెడతానండి, వృద్ధాశ్రమంలో పెడతానండి అంటే వాడి కర్మ. ఎందుకని? భూప్రదక్షిణ శక్తిషు కాశీయాత్రాయుతేన చ, భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేస్తే, కాశీయాత్ర చేసి 9 రోజులు ఉంటే, సేతు స్నానం చేస్తే ఎంత పుణ్యమో, అమ్మ చుట్టూ తిరిగి ఒక్క నమస్కారం చేస్తే అంత పుణ్యం. అమ్మ ఎంత అనారోగ్యంతో ఉంది కాదు, అమ్మ బ్రతికుండడం కొడుకు అదృష్టం. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడుంటుంది? కొడుకు తింటే చాలు మురిసిపోతుంది, తను చచ్చిపోతున్నా కూడా కొడుకు బ్రతికుండాలని కోరుకుంటుంది. ఆ కొడుకు కోసం అంత పరితపించిపోతుంది తల్లి. ఏదో మోట కథ ఒకటి చెప్తూ ఉంటారు. వేశ్య దగ్గరికి వెడితే ఆ వేశ్యకి ఆ వచ్చిన విటుడి తల్లి మీద క్రోధం. మీ అమ్మ గుండె పట్టుకొస్తే నువ్వు నా దగ్గరికి రా అంది. వాడు వెళ్ళి అమ్మ నిద్రపోతూ ఉంటే వేశ్య యొక్క సుఖం కోసమని అమ్మ గుండెలు కోసి అమ్మ గుండె పట్టుకు పరిగెడుతున్నాడు వేశ్య దగ్గరికి. ఇంకా కొద్దిగా లబ్ డబ్ లబ్ డబ్ అంటోంది. గడప తన్నుకు పడిపోయాడు తొందరలో. చేతిలోంచి కింద పడ్డ అమ్మ గుండె అందిట, నాన్న దెబ్బ తగిలిందా అంది. అది అమ్మ అంటే. అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. అటువంటి అమ్మా నాన్న దైవస్వరూపాలవి. తండ్రికి తెలుసు నీ పక్కన ఎవరుండాలో భార్యగా, ఆయన నిర్ణయం చెయ్యాలి. శ్రీరామాయణం మనకి నేర్పింది. అందుకే రామచంద్రమూర్తి కళ్యాణంలో ధనుర్భంగం చేసినంత మాత్రం చేత సీతమ్మని స్వీకరించలేదు. క్షత్రియుడు కనుక విశ్వామిత్రుడు చూపించమంటే జనకుడు చూపించాడు కనుక ధనస్సును ఎక్కుపెట్టాడు. శివధనుర్భంగం అయింది. గబగబా బంగారు కలశలో నీళ్లు పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు జనక మహారాజు. ఎవరు శివధనుస్సును ఎక్కువ పెడతారో వాళ్ళకి బిడ్డనిస్తానన్నాను. శివధనుర్భంగం చేశాడు రాముడు, కాబట్టి నేను కన్యాదానం చేస్తానని చెప్పి నీటి పాత్ర పట్టుకుని వచ్చాడు. ఈ మాట బాలకాండలో చెప్పలా మహర్షి, అనసూయమ్మతో సీతమ్మ చెప్తుంది. రాముడు అన్నాడు, పిల్లనివ్వడానికి మీరెవరు, పిల్లని పుచ్చుకోవడానికి నేనెవరు? దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభోహో. నన్ను కన్న తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. ఆ దశరథ మహారాజు గారు అంగీకరిస్తే పిల్లని తీసుకుంటారు. ఆయన వచ్చి చూసి, నాన్న ఈ పిల్ల నీకు భార్యగా ఉండడానికి తగినదిరా అని అంటే పాణిగ్రహణం చేస్తాను, పరమ సంతోషంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. నిర్ణయించవలసినది మా నాన్నగారు, నా భార్య ఎవరో నిర్ణయించుకునే అధికారం నాది కాదు. అంతకన్నా తండ్రికి అవమానం ఇంకొకటి లేదు. అందుకని నేను చెయ్యను ఈ పని. ఇది జాతి సంస్కృతి. కబురు చేయండి దశరథ మహారాజు గారికి, ఇక్కడే ఉంటానన్నాడు. కబురు చేశారు దశరథుడికి. వచ్చాడు దశరథ మహారాజు గారు. కూర్చున్నారు జనకుడు దశరథుడు. వాళ్ళిద్దరూ కాదు నిర్ణయం చేసుకోవలసింది. ఆ 2 వంశాలు వియ్యం ఉండొచ్చా? పెద్దలు నిర్ణయం చెయ్యాలి. శుభలే. ముందే వాళ్ళిద్దరూ పెళ్లికి అన్ని విధాలా సిద్ధపడిపోయి కలిసి తిరిగేసి అన్నీ అయిపోయాక పెద్దలు నిశ్చయించినారు గాన ఏతత్స ముహూర్తమునకు తామెల్లరూ విచ్చేచ బంధుమిత్ర సప్రభారముగా మదర్పిత చందనతాంబూలాది సత్కారములను గైకొని మమ్మానందింపచేయు ప్రార్థన అని చెప్పి ఎవరి చెప్పవాడు పట్టుకుని వస్తే బూట్లు వేసుకున్నవాడు దిక్కుమాలిన వాడికి పెట్టినట్టు గరిటెలతో పెడతాడని పెట్టడం కాదు ఈ దేశ సంస్కృతి. కూర్చోబెట్టి అన్నం పెట్టడం కడుపు నిండా. అందుకని నిజంగా దశరథ మహారాజు గారు వస్తే జనకుడు దశరథుడు కాడు మాట్లాడుకున్నది. దశరథ మహారాజు గారి పనుపున వశిష్ఠుడు మాట్లాడాడు, జనక మహారాజు గారి పనుపున శతానందుడు మాట్లాడాడు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు.
రెండు వంశములు ఒకదానికొకటి సరిపోతాయా? నన్ను ఇందాక ఎవరో వాళ్ళ ఇంటికి తీసుకెడుతూ ఒక ఆయన వాళ్ళ వంశంలో 6గురిని చెప్పాడు, తండ్రి తాత ముత్తాత పైవాళ్ళు. నేను మురిసిపోయా. 3 తరాలు గుర్తుండని రోజుల్లో 6 తరాలు చెప్తున్నారు, చాలా సంతోషం అండి అన్నాను. అలా ఇదిగో ఈ వంశం ఎంత గొప్పదో తెలుసా? మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, దశరథ మహారాజు గారి వంశం ఎంత గొప్పది అంటే మొట్టమొదట అవ్యక్తము. అవ్యక్తము అంటే అసలు ఏమీ ప్రపంచం ఏర్పడలేదు. అవ్యక్తము నుండి మరీచి, మరీచి నుండి అవ్యక్తము నుండి చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపునకు సూర్యుడు, సూర్యునకు మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకుకి యువనాశ్యుడు లేక దుందుమారుడు, ఆ దుందుమారుడికి ధ్రువసంధి, సుసంధి, శుభసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, ఆ మళ్ళీ ఆ సుసంధి ప్రసేనజిత్తుల్లో ప్రసేనజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి సగరుడు, అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి మరుడు, మరునికి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి నహుషుడు, నహుషునికి మళ్ళీ అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కొడుకులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, పెద్దవాడు రాముడు. నీ పిల్ల సీతనిస్తావా? విన్నాడు ఇక్ష్వాకు వంశాన్నంతటిని. అబ్బా ఏమి వంశం! పొంగిపోయాడు జనక మహారాజు గారు. జనక మహారాజు గారి వంశం చెప్పద్దు, శతానందుడు లేచాడు. ఎంత గొప్పదో తెలుసా జనకుల వంశం? నిమి చక్రవర్తి మొట్టమొదటి వాడు. నిమి నుండి మిధి, ఉదావసు, నందివర్ధనుడు, సుకేతువు, బృహద్రథుడు, మహావీరుడు, దుష్టకేతువు, ఆ తర్వాత ధ్రువసంధి, ఆ వచ్చినటువంటి వాడికి బృహద్రథుడు, ఆ బృహద్రథుడికి మరుడు, మరుని తర్వాత వచ్చినటువంటి హర్యశ్వరుడు, హర్యశ్వరుడికి మరుడు, ఆ మరుని తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు, దేవమీఢుని యొక్క కొడుకు విభుదుడు, విభుదుని యొక్క కొడుకు మహీధ్రకుడు, మహీధ్రకుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి 2 కుమారులు, జనక మహారాజు గారు, కుశధ్వజుడు. జనక మహారాజు గారికి 2 బిడ్డలు, సీత, ఊర్మిళ. కుశధ్వజుడికి 2 బిడ్డలు, మాండవి, శృతకీర్తి. కాబట్టి ఈ వంశం ఇంత గొప్పది. ఈ 2 వంశాలు వియ్యముందచ్చా? వశిష్ఠుడు శతానందుడు కలిపి నిర్ణయం చేశారు. విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు. అప్పుడు మా కళ్యాణం అయిందమ్మా. ఇదంతా నడిచి దశరథ మహారాజు గారు అంగీకరించే పర్యంతము మా వివాహము జరగలేదు. అంటే ఎవరు వివాహం నిర్ణయించవలసినది? తల్లిదండ్రులు నిర్ణయించాలి, పెద్దలు నిర్ణయించాలి. మనకి రామాయణాది కావ్యములు తరతరాలుకి సీతారాముల్లా బతకండి అని శుభలేఖ మీద ఇప్పటికీ జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తాశ్యామల కాయకాంతి కలితాయ ఇంద్ర నీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని ఆ సీతారాములు పోసుకున్నటువంటి తలంబ్రాలతో కూడుకున్నటువంటి మంగళ శ్లోకంతో సీతారాముల ముద్రతో శుభలేఖ వేస్తాం తప్ప సీతారాముల ముద్ర లేని శుభలేఖ వెయ్యకూడదు అని కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి లోకానికి సూచన చేశారు. అంత గొప్ప దాంపత్యం సీతారాములంటే. ఎంత పక్క పక్కనున్నారన్నది కాదు, ఎంత ఒకరి మనసులు ఒకరి యందున్నాయన్నది ప్రధానం. హనుమ అంటారు సుందరకాండలో, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేజేయం చతుర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు. సీతమ్మ మనసు రాముడి దగ్గర, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇద్దరు బతికారు. ఎవరి మనసులు వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళిద్దరూ శరీరాలు విడిచిపెట్టేవారంటారు. దాంపత్యం అంటే ఈమె మనసు ఆయన వద్ద, ఆయన మనసు ఈమె వద్ద ఉండాలి. అలా బ్రతకగలిగిన వాళ్ళెవరో వాళ్ళు దంపతులు. ఆదర్శ దాంపత్యం అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, స్త్రీ పురుషులు కలిసి బ్రతకడం అంటే ఏమిటో, అది ఎటువంటి పురుషార్థములను సాధించుకోవాలో, ఆమె ఎంత గొప్ప ధర్మపత్నియో, ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసి పరమేశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో మనకి భారతీయ సాంస్కృతిక వైభవంగా నిరూపణం చేసినటువంటి ఆర్ష వాంగ్మయ అంతర్భాగాలు రామాయణ భారత భాగవతాది గ్రంథములు. అటువంటి గ్రంథములు పరమ పూజనీయములు.
పిల్లలు పెద్దలు అందరూ రామాయణ భారత భాగవతాది గ్రంథములను పఠించి దాని వలన స్ఫూర్తి పొంది భారతీయ సాంస్కృతిక వైభవము నిరాఘాటంగా జీవనదిలా ప్రవహించి ప్రపంచ దేశములన్నిటి చేత నమస్కరింపబడి కీర్తింపబడేటటువంటి ఈ స్థితి ఎప్పటికీ కొనసాగేటట్టుగా ఈశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని స్వామి పాదములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ 2 రోజుల పాటు నేను చేసిన ప్రసంగాల్ని భక్తి శ్రద్ధలతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ